ఇది నాకు సంబంధించింది కాదు. నేను మొన్న కూడా చెప్పాను, ఇది పలానా వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, పలానా వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, పలానా కుటుంబంలో కలహాలు ఉన్నాయి కాబట్టి వారి గురించే, నా గురించి కాదు. పలానా వ్యక్తి తాగుతున్నాడు, పలానా వ్యక్తి జోదమాడుతున్నాడు, పలానా వ్యక్తి ఇది చేస్తున్నాడు కాబట్టి అది ఆయనకే, నాకు కాదు అనుకునే స్థితిలో ఈరోజు క్రైస్తవ సంఘాలు తయారైపోయినాయి. మీరు గమనించండి, సిద్ధపాటు అనేది ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆత్మీయంగా, భౌతికంగా మాత్రం అన్ని విషయాల్లో మనం ఏం చేస్తున్నాం, సిద్ధపడుతున్నాం. రేపు పండగ అంటే ఈరోజు వస్త్రాలు కొనుక్కోవడానికి ఈరోజు కూడా మధ్యాహ్నం నుంచి షాపింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉండే ఉంటారు. టైలర్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకునేవారు ఉంటారు. మీరు గమనించండి, రేపటికి మనము ఈరోజు సిద్ధపడుతున్నాం. కానీ దేవుని రాకడకు సిద్ధపడే ప్రజలు ఏమండి లక్షల కొలది, కోట్ల కొలది క్రైస్తవులు ఉంటే సిద్ధపడేవారు మాత్రం బహు కొద్ది మంది. ఈరోజు దేవుడు రాకడ వస్తే, ఈరోజే మనకి చివరి రోజు అయితే మనం చనిపోయి పరలోకం వెళ్తామన్న నిరీక్షణ మనలో ఎంతమందికి ఉంది అంటే మనం అందరం తెల్లముఖాలు వేస్తాం. పోయిన వారం కూడా నేను చెప్పాను, ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం, ఈ భక్తి జీవితంలో ఏమన్నా మెరుగు నువ్వు పడ్డావా అని అంటే మనలో చాలామంది ఎక్కడ వేసిన గొంగలే అక్కడే వేసినట్టుగా, ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఇంకొక మాట చెప్పాలంటే, ఇంకా కొంతమంది వెనక్కి వెళ్ళారు, ముందుకు రాలేదు. ఏమయ్యారు? వెనక్కి వెళ్ళారు భక్తిలో. అప్పుడున్న ఆసక్తిని విడిచిపెట్టేశారు, అప్పుడున్న ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టేశారు. అప్పుడు వాక్యాన్ని ధ్యానించేదానివి, ఇప్పుడు క్రమంగా వాక్యం చదవటం కూడా మానేసావు. అప్పుడు ఆసక్తితో దేవుడు నాతోటి ఏం మాట్లాడతాడని ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడున్న కాలంలో ఎలాగైపోయారు తెలుసా? ఓ ఇదా, నాకు తెలిసిన వాక్యమే ఈరోజు పాస్టర్ గారు చెప్తున్నారు, లేకపోతే అక్కడ చెప్పాడు, మళ్ళీ ఇదే వాక్యం ఇక్కడ కూడా చెప్తున్నాడు అని పాస్టర్ గారికి మార్కులు వేసేవారిగా తయారయ్యారు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను గద్దించాడు, నన్ను సరిచేశాడు, నన్ను ప్రోత్సహించాడు, నన్ను బలపరిచాడు, నన్ను హెచ్చరించాడు అనే ఆలోచన ఈరోజు సంఘానికి రావట్లేదు. ఆమోసు పశువుల కాపరి, మేతలేని టైంలో మేడి పండ్లు ఏడుకుని తినేవాడంట. ఏంటి? అడవికి వెళ్ళి ఎండిపోయిన ఫలాలు తెచ్చుకుని తిని కాలాన్ని గడిపేవాడు. అంటే ఆయన చాలా దిగజారిపోయిన స్థితిలో ఉన్నాడు. లోకానుసారంగా చూస్తే చాలా కొద్దివాడిగా ఉన్నాడు, కానీ ఆత్మీయంగా చూస్తే చాలా ఎదిగిన వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ 2024 సంవత్సరం ముగింపులో నువ్వు ఉన్నావు. 2025 సంవత్సరపు ఆరంభపు వాకిట నువ్వు ఉన్నావు. నీకు ఒక ప్రశ్న, నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీ శరీరానుసారమైన అంటే లోకానుసారమైన జీవితం ఎలాగుంది? ఒకసారి నిన్ను నువ్వే ఈరోజు పరీక్షించుకో. అసలు ఈ కూటములే శుద్ధీకరణ కూటములు. అంటే మనం చేసిన అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి కృపను పొందుకోవడానికే ఇవి ఏర్పాటు చేశాం. నిన్న పొద్దున్న జరగాలి, కొన్ని కారణాల వల్ల ఆపాం. ఈరోజు జరుగుతుంది, అయినా మాకు సంబంధం లేదులే అని కొంతమందికి రావడానికి అవకాశం లేదు. నిజంగా జ్వరం వస్తే ఉద్యోగం మానేస్తాం, జ్వరం వస్తే పని మానేస్తాం. కానీ దేవుడి సన్నిధిలో ఈ చివరి సంవత్సరాంతమున దేవుడు నన్ను కాచి కాపాడాడు, ఈ ఒక్క సంవత్సరం అన్నా నేను ప్రార్థన చేయడానికి సిద్ధపడతానన్న ఆలోచన మనుషులకు మాత్రం ఉండకపోవటం విచారకరం. నిజం చెప్పాలంటే అన్ని సంఘాల్లో ఏ కూటాలు జరగాలి. మన మీద గొప్పగా చేస్తున్నామని కాదు నేను చెప్పే మాట, మనలో కూడా నిర్లక్ష్యం అనేది ఉంటుంది. కొంతమంది రాకుండా నిర్లక్ష్యం చూపిస్తే ఇక్కడికి వచ్చిన మీలో చాలామందిలో ఏముందో తెలుసా? ఏదో అలవాటుతో వచ్చిన వారు ఉంటారు. కానీ నేను చెప్తున్న ముగింపు మాత్రం, ఈరోజు ఈ కూడిక ముగిసేలోపు మాత్రం మీలో ఆ నిర్లక్ష్యం అనేది దేవునికి, నాకు కాదు, దేవునికి మాత్రం కనిపించకూడదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, 4వ అధ్యాయం 1వ వచనం చదివితే, షోమ్రోను మీదనున్న, చూడండి, షోమ్రోను పర్వతములనున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగొట్టు వారులారా, మాకు పానము తెచ్చి ఇయుడని. అటు ఇటు తిరగద్దని చెప్తున్నాను మీకు. ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు? అక్కడ కూర్చోండి, వెనకాల బయటికి వెళ్ళి వస్తాయి.
చూడండి ఏమంటున్నాడు అని అంటే, దేవుడు వాక్యం, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారులారా ఈ మాట ఆలకించడి. ఏమంటున్నాడు అని అంటే, ఆవుల కోసం చెప్తున్నాడు ఈ మాట. ఎవరి కోసం చెప్పాలి? ఆవుల కోసం చెప్తున్నాడు. ఆవులకి ఏంటి అని మనకు అనిపిస్తుంది. ఆవుల గురించి అంటే ఆవుల గురించి చెప్పలా. అర్థమవుతుందమ్మా? దేవుడు బిడ్డలతో చెప్తున్నాడు, వీళ్ళు బాగా మేతమేసి పర్వతాల మీద ఉన్నారంట. బాగా మేతమేసి ఎలాగున్నారు? పర్వతాల మీద ఉన్నారు. బాషాను ఆవులు, షోమ్రోను పర్వతముల మీదనున్న బాషాను ఆవులారా అంటే వీళ్ళు చాలా మంచి స్థితిలో ఉన్నారు. ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దరిద్రులను బాధ పెట్టి, అంటే వీరు దరిద్రులు కాదు. ఏమన్నా మాట అర్థమైందా? వీళ్ళు దరిద్రులు కాదు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఈరోజు మనలో చాలామంది కాదు, 90%, 99% మనం నిజంగా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నాం. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరు తినడానికి తిండి లేని వారు, అడుక్కునే పరిస్థితి ఇక్కడ ఎవరికీ లేదు. మనం అందరం చక్కటి స్థితిలో ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వాక్యాన్ని మీరు గమనిస్తే, దేవుడు ఇక్కడ ఉన్న వారికి చాలామందికి సుఖాన్ని ఇచ్చాడు. మీరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అప్పుడున్న కష్టం వేరు, ఇప్పుడున్న కష్టం వేరు. నేను నిజంగా చెప్తున్న ఈ మాటలు మనం పెద్దగా పట్టించుకోం, కానీ దేవుడు వాక్యాన్ని ఇప్పుడు చాలామందికి దేవుడు ఏం చేశాడంటే సుఖాన్ని ఇచ్చాడు. పురుషులైతే పురుషులకు కూడా వారి పనిలో దేవుడు సుఖాన్ని ఇచ్చాడు. మీరు గమనించండి, అప్పుడు పెద్ద రంపం వేసుకుని అటొకడు ఇటొకడు పట్టుకుని కోసుకుంటూ కూర్చునేవారు. ఒక ప్లైవుడ్ షీటు మా తాత పనిచేసినప్పుడు నేను చూసేవాడిని అనమాట. కోస్తానే ఉండేవారు పొద్దున్నుంచి సాయంత్రం దాకా. ఇప్పుడు అట్లా ఏమీ చెప్పాలి, అట్లా ఏమీ మిషన్ వచ్చేసింది. ప్రతిదానికి మిషన్ వచ్చేసింది. ఆఖరికి స్క్రూ ఫిట్ చేయడానికి కూడా మనవాడికి ఇప్పుడు ఏమన్నా కిటికీ బిగించండి, ఓ తలుపు బిగించండి అన్నాం అనుకోండి, మిషన్ లేదంటున్నారు. ఏం లేదు అంటే మిషన్ ఉంటేనే పని చేస్తారు, లేకపోతే ఏం చేయరు. పని చేసే పరిస్థితి లేదు. మీరు కూడా ఏం తక్కువలు కాదు. టిఫిన్ వండుకోవడానికి, టిఫిన్ వేసుకోవడానికి కూడా బద్ధకమే. ఒక కేజీ పిండి ఎంత చెప్పరే? కేజీ పిండి ఎంత? మీది వెళ్దా? అసలు ఎప్పుడైనా కొన్నారా? కొనలేదా? కొంతమంది బుద్ధిమంతులు కొనరు. పోను కొనలేదు, టిఫిన్ పిండి కొనలేదు. టిఫిన్ ఎప్పుడైనా కొనుక్కొని తిన్నారా? మరి అలా చూస్తున్నారేంటి? అది కూడా బద్ధకమే. పిండి తెచ్చుకుంటే మళ్ళీ ఆవిడేస్తాడు. నాకు దోశ, ఆడికి ఇడ్లీ, ఆడికి పూరి, ఆడికి బోండా. అందరికీ ఇవేం తింటావు ఈరోజు అని చెప్పి టిఫిన్ తెచ్చేసుకునే పరిస్థితి. ఇంకా సోమరితనం ఎక్కువైనట్టు. నిజంగా చెప్తున్నానండి, ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు మాట వింటున్న మీతో నేను ఈ మాట చెప్తాను. మనందరితో దేవుడు అంటున్నాడు, మనము సుఖాసక్తి ఎక్కువైపోయి పాపానికి అలవాటు పడిపోయాం. దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీకు సుఖం ఎక్కువైపోయి, సుఖం ఎక్కువైపోయి మీరు పాపపు స్థితిలో పడిపోతున్నారు. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు బాగా భక్తి చేసాం, ఏమీ లేనప్పుడు భక్తి బాగా చేసావు. దేవుడు అంచులంచులుగా నేను హెచ్చిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణే మర్చిపోయే ప్రజలుగా తయారైపోయేవేమో. దేవుడు నీతో అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? చూడండి ఏమంటున్నాడంటే, 2వ వచనం చదివితే, ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధతతో ఏం చేస్తున్నాడు? పరిశుద్ధత తోడని ప్రమాణము చేయనదేమనగా, దేవుడు ఏం చేస్తున్నాడంటే తన పరిశుద్ధత తోడని ప్రమాణం చేస్తున్నాడు. దేవుడు తన మీద తాను ఒట్టు పెట్టుకుని ఒక మాట చెప్తున్నాడు. నా వైపు చూడాలి. మనం కూడా కొన్నిసార్లు ఒట్టులేసి కొన్ని మాటలు చెప్తాం. నిజం, ఇది నిజం, అబద్ధం కాదు. దేవుడు కూడా చెప్తున్నాడు. ఎవరితో? సుఖాసక్తి ఎక్కువైపోయిన వారితో ప్రమాణం చేసి చెప్తున్నాడు. ప్రమాణం చేసి, ఇదిగో నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి చెప్తున్నా. ఏం చెప్తున్నావు ప్రభువా అని మనము దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? 2వ వచనంలో, ఒక్క కాలం వచ్చుచున్నది. ఏమొస్తుంది? అందరు చెప్పండి, ఏమొస్తుంది? ఒక కాలం వచ్చుచుంది. మనకు కూడా ఒక కాలం వస్తుంది. 2025 సంవత్సరం ఈ కాలం అయిపోయింది. 2024 సంవత్సరం ఇప్పటికి ఏమంటే ఇంకా 12 గంటలు ఉంది. గట్టిగా అంటే
12 గంటలు ఉంది. 12 గంటలు అయిపోతే 2024 సంవత్సరానికి ఏమండి టాటా చెప్పేసి మనం 2025 సంవత్సరంలో అడుగు పెడతాం. ఆ రాత్రి ఎప్పుడవుతుందని ఎదురు చూస్తున్నామండి అని మీకు అనిపిస్తే నేను చెప్పే మాట ఏమండి, ఈ 12 గంటలు మారితే గడిచిపోతే క్యాలెండర్ మారుతుంది. నీ బ్రతుకు మారకపోతే నీ క్షేమం కాదు. నీ నిర్విచారం విడిచిపెట్టకపోతే నీ క్షేమం కాదు. ఖచ్చితంగా చెప్తున్నా. నేను ఏం చెప్పాలి అని నేను అనుకోలేదు, నిజంగా చెప్తున్నా. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఈ 2వ వచనం చూపించాడు. నిజంగా చెప్తున్నా ఈ మాట. ఒక కాలం వచ్చుచున్నది. ఏమొస్తుంది? ఒక కాలం వస్తుంది. మీ జీవితాల్లో కూడా ఒక కాలం వస్తుంది. ఇప్పుడు వరకు సుఖంగా గడిచిపోయిన సంవత్సరాలేమో, నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈ మాట, రానున్న దినాలు క్రైస్తవులుగా మనకి క్షేమము కలిగించవు. యథార్థంగా చెప్తున్నా. ఇప్పుడు వరకు నువ్వు కొద్దో గొప్ప సంపాదించుకున్నావు. ఇప్పుడు వరకు నీకు ఏ బాధ తెలియకుండా కాలాన్ని వెళ్ళబూచావు. అయితే ఒక కాలం వస్తుంది. ఆ కాలం ఎలాగుంటుందంట చూడండి. అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను మీలో శేషించిన వారిని చూడండి గాలముల చేతను పట్టుకొని లాగుదురు. కొంకులేస్తారంట. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఎవరికి? సుఖాసక్తి ఎక్కువైపోయిన వాళ్ళకి ఏమేస్తారు? కొంకులేస్తారు. వచ్చే కాలము శ్రమల కాలమేమో, వచ్చే కాలము శత్రువులు నీ మీద చెలరేగే కాలమేమో. ఎందుకండి పాస్టర్ గారు ఈ సంవత్సరాంతము నీ మాట ఎందుకు అంటున్నారు? నాకు భయమేస్తుంది అని మీకు కలిగితే, దేవుడు ఎందుకు ఈ సంవత్సరాంతం మనతోటి మాట అంటున్నాడో తెలుసా? ఇప్పుడైనా సిద్ధపడండి. ఇప్పుడైనా సిద్ధపడండి. 2024 సంవత్సరం దాకా నిర్లక్ష్యంగా గడిపేశారు. ఆడుతా పాడుతా గడిపేశారు. భక్తి చేసినా భక్తి చేయకపోయినా, ప్రార్థించినా ప్రార్థించకపోయినా, వాక్యం చదివినా వాక్యం చదవకపోయినా, వాక్యాన్ని ఆచరించినా ఆచరించకపోయినా నీ జీవితం గడిచిపోయింది. ఈ 2024 సంవత్సరం దాకా. కొత్త సంవత్సరం ముంగిట ఉన్న నీతో దేవుడు చెప్తున్న మాట, ఒక కాలం వస్తుంది. ఆ కాలమున శత్రువులు నీ పైన చెలరేగుతారు. ఎలా చెలరేగుతారు? కొంకులు పట్టుకుని వస్తారంట. ఏం పట్టుకుని? కొంకులు పట్టుకుని వస్తారంట. గాలములు పట్టుకుని వస్తారంట. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నీ ముక్కుకి తాడేసి, నీ ముక్కులో కొంకేసి. ఇశ్రాయేల్ జీవితంలో ఇది జరిగిందండి. ఇశ్రాయేల్ జీవితంలో ఇది జరిగింది. అష్షూరీయులు ఇశ్రాయేల్ని చెరకు అలాగే తీసుకెళ్ళారు. అష్షూరీయులు ఇశ్రాయేల్ని చెరకు అలాగే తీసుకెళ్ళారు. దేవుడు మాట అబద్ధం కాదు. దేవుడు మాట అసత్యం కాదు. చూడండి, అది సత్యమైంది. అబద్ధం ఏమాత్రమో లేనిది. అబద్ధం ఆడటానికి దేవుడు నరుడు కాడు. ఆయన ప్రమాణం చేస్తున్నాడంటే ఒక కాలం వస్తుంది. ఆ కాలం మీకు ఎట్లా ఉంటుంది తెలుసా? భయంకరంగా ఉంటుంది. డబ్బు కోసం నేను ఈ మాట చెప్పట్లా. దేవుడు బిడ్డ, డబ్బు ఏముంది మనకంటే కొంచెం తగ్గించినాను. రీసౌండ్ వస్తుంది, ఈకో తగ్గించు. దేవుడు బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట మీరు గమనిస్తే, పట్టుకొని లాగుదురు. అక్కడ ఇంకో మాట ఉంది 3వ వచనంలో, ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోదురు. ఎర్మోను మార్గమున వెలివేయబడతారు. ఏమవుతారు? వెలివేయబడతారు. మీరు దేవుడు సన్నిధి నుండి వెలివేయబడితే, దేవుడు సంఘము నుండి వెలివేయబడితే, దేవుడు మనలను వెలివేస్తే, మనుషులు వెలివేస్తే పర్వాలేదండి. మనుషులు వెలివేస్తే పర్వాలే. సీను రాలేదు ఈరోజు. వాళ్ళ పెళ్ళి ఆ ఊరోళ్ళందరూ వెలివేశారు. ఎలా జరుగుతుందో చూద్దాం. కట్టడేశారనమాట. వాళ్ళ క్రైస్తవుల పెళ్ళి. వాక్యమేనాడు. క్రైస్తవుల పెళ్ళి ఎవరు వెళ్ళొద్దు. పెళ్ళి ఎలా జరుగుతుంది అని అనుకున్న దేవుడు చక్కగా దేవుడు పెళ్ళిని వివాహాన్ని జరిగించాడు. చుట్టూ వర్షం పడ్డది. అక్టోబర్ 10వ తారీఖు వాళ్ళ పెళ్ళి.
ఏది ప్రిస్కిల్లో ఏది కనపడతలే కదమ్మా. దేవుడు బిడ్డలారా, పెళ్ళి చక్కగా అయింది, వర్షం అంతా పడ్డదే, కానీ అక్కడ మాత్రం వర్షం లేదు. ఆ ముందు రోజు కూడా వర్షం పడితేనే ఉంది. మేము ముందు రోజు కాకినాడ నుంచి అమలాపురం వెళ్ళాం, నేను మా నాన్న బండి మీద చూసి వచ్చామన్నమాట. అప్పుడు కూడా వర్షానికి తడిసే వచ్చాం. కానీ ఆ రోజు మాత్రం దేవుడు, మనుషులు వెలివేయచ్చు, ఊరు వారు వెలివేయచ్చు, పర్వాలే, వాళ్ళు వెలేసినా పర్వాలే, కానీ దేవుడు వెలేస్తే, దేవుడు నోరు తెరవండి, దేవుడు మనం తట్టుకోలేం కదా. దేవుడు సన్నిధి నుండి వెలివేయబడిన వారు కొంతమంది ఉన్నారు. ఎవరు? ఆదాం ఏదెను తోటలో నుంచి వెలివేయబడ్డాడు. ఇంకా ఎవరు చెప్పరే? కయ్యోను దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాడు. అని ఎవడైనా చంపితే బాగుండు, ముద్రేసి పంపించేసాడు బయటికి దేవుడు. నిజమండి, దేవుడి సన్నిధిలో యథార్థంగా చెప్తున్నా, దేశ దిమ్మరై తిరిగాడంట. దాని అర్థం ఏంటో తెలుసా? దేశ దిమ్మరు తిరగడం అంటే ఊరూరు తిరగడం కాదు, దేవుడి సన్నిధికి రాకుండా వెలేసేసాడు. దేవుడు అంటున్నాడు, మీరు సోమ్రోను మార్గముగా బయటికి వెళ్ళిపోతూ, అక్కడ అంటాడు కదా, ఏమంటాడు చూడండి, అక్కడ రాయబడిన మాట, ఎర్మోను మార్గమున మీరు వెలివేయబడతారు. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలు చదువుతుంటే మీకు భయం వేస్తుందో లేదో? దేవుడు దినాలు ఎంత భయంకరంగా ఉంటాయా? దేవుడు కనుక ప్రమాణం చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందా? అయ్యో, ఆ భయంకర దినాలు నేను ఎలా తప్పించుకోగలను, ఈ భయంకరమైన దినాలు నేను ఎలా తప్పించుకోగలను అన్న ఆలోచన నీకు కలిగితే దేవుడు అవకాశం ఇచ్చాడు. రానున్న దినాలు భయంకరంగా నీ జీవితంలో ఉండకూడదని అంటే దేవుడు చెప్తున్న మాట, మీరు నా తట్టు తిరగండి. మీ మనసు, మీ దేహము నా తట్టు తిప్పండి. ఎంతకాలం నా తట్టు తిరగకుండా మీరు ఉంటారు? చూడండి, అక్కడ రాస్తాడు కదా, బేతేలుకు వచ్చి, చూడండి నేను త్వరగా చదువుతున్నాను, బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయడి, గిలగాలుకు పోయి మరీ ఎక్కువగా తిరుగుబాటు చేయడి, ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి మూడేసి దినములకు ఒకసారి దశమ భాగములను తెచ్చి అర్పించండి. అప్పుడు కానుకలు అడుగుతున్నాడు, అప్పుడు అర్పణలు అడుగుతున్నాడు. 3 రోజులకు ఒకసారి రండి అని చెప్తున్నాడు. ఏమంటే అప్పుడు బలులు అర్పించి శుద్ధి చేసుకునేవారు కదా. ఎవరన్నా తప్పు చేస్తే ఒక గొర్రెనో, ఒక మేకనో, ఏమంటే ఒక పక్షినో, ఒక గొవ్వనో తీసుకొచ్చి ఏం చేసేవారు చెప్పరే? ప్రాయశ్చిత్తం చేసుకునేవారు. ఇది కొత్త నిబంధన ఇది. మనకు ప్రాయశ్చిత్తం చేయబడింది. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి మనలందరినీ నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. అయినా కడగబడిన పంది మా వాంతుకు చేసుకున్న కుక్కలాగా ఎంతకాలం అదే బురదలో ఉంటావు? కక్కిన వాంతుకి ఎన్నిసార్లు తిరుగుతావు? 2024లో తిరుగుతూనే ఉన్నావు. 2025లో కూడా నువ్వు అలాగ ఉండాలనుకుంటున్నావా? అలాగుంటే దేవుడు నిన్ను వెలివేస్తాడు. జాగ్రత్త. దేవుడు కనుక నిన్ను వెలివేస్తే మనం తట్టుకోలేం. నిజంగా చెప్తున్నా, ఇంట్లో నుంచి తండ్రి పొమ్మంటే ఎలాగో ఒకలా బ్రతకచ్చు, కొడుకులు చూడనంటే ఎలాగో ఒకలా బ్రతకచ్చు, కానీ దేవుడే భూమి మీద నుంచి మనల్ని వెలివేస్తే ఎక్కడ పోతాం? మనకు ఒక్క స్థలం ఉంటుంది దేవుడు వెలివేస్తే. ఏంటో తెలుసా? నరకమే. అదే ద్వారాలు తెరిచి ఉంటుంది. దేవుడు అంటున్నాడు కదా, మీరు గమనించండి, పులిసిన పిండితో స్తోత్రార్పణ చేయుడి, స్వేచ్ఛార్పణ గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలులారా, ఇలాగు చేయుట మీకు ఇష్టమైనది, ఇది యెహోవా వాక్కు. ఇంకా చెప్తున్నాడు, మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేస్తాను. ఏం కలగజేస్తాడంట? దంతశుద్ధి అంటే చెప్పరే? నోటిదారండి. పళ్ళు దోమిస్తాడంట.
అలాగా దంతశుద్ధి పేస్ట్ పెట్టి, ఏమండి సెన్సోడైను, పెప్సోడెంటు, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, ఇలా రకరకాలు ఉన్నాయి. దేవుడు కూడా పళ్ళు తోముతాడండి. ఎట్లా తోమిస్తాడు తెలుసా? కరువు చేత. దేవుడిది వేరు, మనది వేరు. ఏది? దేవుడు నోటిని శుద్ధి చేసే పద్ధతి వేరు, మనం చేసుకునే పద్ధతి వేరు. పుక్కిలించరా, ఉప్పేసి పుక్కిలించు. మనం ఎన్ని చేస్తామో. గొంతులో గార్గిల్ చేయి. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు బాగా తిని నీ నోరు అపరిశుద్ధమైపోయింది. తిండి మీద ఉన్న పిచ్చి భక్తి మీద లేదు. తిండి కోసం నోరు తెచ్చినట్టుగా ప్రార్థన కోసం నోరు తెరిచే జనాలు కాదు మనం. ఆరాధించడానికి నోరు తెరిచే మనుషులం కాదు. తిండి తిని కంపు కొడుతున్నా, తేనె పోస్తుంటే అంటే రాత్రి తిన్న వాసన, రాత్రి తిన్న బిర్యానీ ఆ తేనుపు ద్వారా దేవుడు అంటున్నాడు, మీకు దంతశుద్ధి చేస్తా. మీకు భయం లేదు కాబట్టి, తిండి ఎక్కువైపోయింది కాబట్టి, ఏం తిందాం అని పరిగెడుతున్నారు కాబట్టి మీకు దంతశుద్ధి కలగజేస్తా వచ్చే సంవత్సరం. చూడండి ఏమంటున్నాడు, చూడండి అక్కడ రాయబడిన మాట మీరు గమనిస్తే, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను. ఏం చేస్తాడంట దంతశుద్ధి? తిండి లేకుండా ఉంటే పళ్ళు శుభ్రమైపోతాయి, నోరు శుభ్రమైపోద్ది, మనసు శుభ్రమైపోద్ది. తినాల్సిన దానికంటే ఎక్కువ తినేసి, అర్థమవుతుందా? ఉండాల్సిన దానికంటే బరువు ఎక్కువ ఉండి, మిమ్మల్ని ఏమంటలేదండి, వాక్యం చెప్తున్నా. దేవుడు అంటున్నాడు, కరువు రప్పిస్తా. నోరు శుభ్రమవుతుంది, నడక శుభ్రమవుతుంది, చేతులు శుభ్రమవుతాయి, మనసు శుభ్రమవుతుంది. ఇశ్రాయేలుకి ఎన్ని చేసాడండి, అన్నీ చేశాడు. వాళ్ళకి ఏం రావట్లా? నిజం, తిండి లేక పిల్లల్ని వండుకునే కాలం వాళ్ళకి వచ్చింది. పశువు రెట్ట కొనుక్కొని తినే రోజులు వచ్చినాయి. నిజం, పావురాలు రెట్ట కొనుక్కొని తినే రోజులు వచ్చినాయి వాళ్ళకి. ఏమైన వాటిని తినరు, అయినా వేయమైన వాటిని వాళ్ళు గాడి తినకూడదు. గాడి తిన్నారని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. తిండి దొరకకపోతే ఏం చేస్తాం? తిండి దొరకకపోతే ఏం చేస్తామండి? ఏది పడితే నిన్న మొన్న మా పిల్లలే అనుకుంటా, నిన్న పొద్దున్న నిన్న సాయంత్రం ప్రార్థనకు వస్తుంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి మ్యాగీ వండి పెట్టింది. స్కూల్కి వెళ్ళి వచ్చాక మ్యాగీ వండి పెట్టింది అనమాట. నేను తినరా, టైం అయింది అని అన్నా. మా నాన్న అంటున్నాడు, కంగారు ఎందుకురా, ఇప్పుడే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారు, వాళ్ళేమో మార్కెట్కి వెళ్ళి వచ్చారు, వేడివేడిగా ఎలా తినేస్తారు అని అంటున్నాడు అనమాట. ఇప్పుడు నేను అన్నా, మా చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాడు అనమాట, అర్థమవుతుందమ్మా, గుర్రానికి ఆకలేస్తే తింటే తిని మానే అనేవాడు ఈయన. నిజంగా నా వెనకాల కూర్చున్నాడు, అడగండి. ఇప్పుడేమో మనవరాలకి తిను బాబు, ఒరే తింటే తిను మానే అని చెప్పట్లే, బాగా తినాలిరా, 2 కంచాలు తినాలిరా ఈ వయసులో. నిన్న మధ్యాహ్నం కూడా అంటున్నాడు, కంగారుగా తినాలి, మీకు బాగా నిక్కు. నేను అన్నాను అనమాట, ఆకలి ఉంటే తిండి విలువ తెలుస్తుంది నాన్న. ఆకలి ఉంటే అదే ఆ 4 గంటలకు ఏదో పెట్టాల్సింది పెట్టడం మానేస్తే, సాయంత్రం 9 గంటలకి ప్రార్థన అయిపోయాక అమ్మ అన్నం పెట్టు అంటారు. నేను మా బంధువుల ఇంటికి వెళ్ళి శనగొన్నప్పుడు మా బంధువుల ఇంటికి వెళ్ళాను, నేను మా తమ్ముడు. నిజంగా చెప్తున్నా, వాళ్ళు పొద్దున్న టిఫిన్ తినరు అనమాట. ఏం తినరు? తెలంగాణ టైప్ అనమాట. వాళ్ళు పొద్దున్న టిఫిన్ తినరు. అంత టీ ఇచ్చి ఒక బన్న చేతిలో పెట్టారు, అంత టీ ఇచ్చి బన్నం చేతిలో పెట్టారు. లేకపోతే మన్నాడు రస్కుల ప్యాకెట్ ₹10 ఉండేది, 4-6 రస్కులు ఉంటాయి, ఆ రస్కులు తినేయమన్నారు, అదే టిఫిను. ఇప్పుడంటే తెలంగాణ చాలా మారిందండి, చాలా మారింది. టీ తాగేసి బన్న తినేసి ఉండేవారు అప్పుడు. ఇప్పుడంటే ఇడ్లీలు దోశలు, మన ఆంధ్ర వాళ్ళు వచ్చి బాగా
ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అంటలే కానీ మనం తిండి పిచ్చోళ్ళు ఆంధ్ర వాళ్ళు. నిజం. ఆ టీ తాగేసి మధ్యాహ్నం దాకా అలాగే ఉండాల్సి వచ్చింది అనమాట. 12 అవుతే 1 గంట అవుతే. నిజంగా చెప్తున్నా, ఆకలికే ఇంట్లో చింతపండు ఉంటే, నా జీవితంలో నేను చేసి చెప్తున్నాను, చింతపండు ఉంటే జామాకులో చుట్టుకుని చింతపండు తినేసిన రోజులు ఉన్నాయి. ఆకలికి అర్థమవుతుందమ్మా. పచ్చడి ఉంటే ఆవిడ పనికి వెళ్ళిపోయేది, మధ్యాహ్నం తినాలి. అప్పుడు దాకా మధ్యాహ్నం వరకు అన్నం ఉండేది కాదు. అప్పుడు టమాటా పచ్చడి జాడి ఉంటే ఆ పచ్చడి నాకుతూ కూర్చుని కొంచెం చేతులు వేసుకుని నాకి నీళ్ళు తాగేసి ఆకలికి. చింత చెట్టు ఉంటే చింతకాయలు కొట్టుకొని ఉప్పు వేసుకొని తిని ఆకలికండి. అవన్నీ ఆకలికి చేసాం. ఇప్పుడు పిల్లలకి అవి సరదా. పిల్లలకు ఇప్పుడు అవి సరదా. ఎందుకో తెలుసా? వచ్చేటప్పుడు 2 బిస్కెట్ ప్యాకెట్లు. నేను మొన్న చూసా ఆ కానుకల బాక్స్ మీద ఎవరో బిస్కెట్ ప్యాకెట్ వదిలేసిపోయారు. ఒక్క బిస్కెట్ పావలా పెడితే బిస్కెట్ కొనుక్కోవడం గొప్ప. బిస్కెట్ ప్యాకెట్లే వదిలేస్తున్నారు. ఇప్పటికీ అలాగే ఉంది. అది వచ్చేటప్పుడు స్టీల్ డబ్బాలో అమ్మ దొరక. నిన్న ఆ నాన్న ప్రార్థన చేసుకుంటున్నాడు. అది ఆ నాన్న పక్కనే కూర్చొని డబ్బా తీసేసుకున్నాను నేను. వచ్చేటప్పుడు అని ఏడ్చేస్తుంది. డబ్బా మూత తీసి చూశాను అనమాట. చెకోడీలు, పసులు, రకరకాలు. వచ్చేటప్పుడు 2 చిప్స్ ప్యాకెట్ ప్రవీణ్ పట్టుకొచ్చాడు. ఇప్పుడే అష్టగారు ఇవన్నీ అట్లా చూస్తారంటే అట్లా కన్నా అట్లా వెళ్తాట. తిండి పిల్లలకు తీసుకొచ్చి తినండి రా కుక్కుతావు అంటే ఎక్కడండి తిండి విలువ తెలిసేది మనకి? తిండి ఎక్కువైపోయింది కదా మనకి. దేవుడు అంటున్నాడు, నీ దంతశుద్ధి చేస్తా. ఏం చేస్తా? ఏ శుద్ధి? దంతశుద్ధి చేస్తా. నీ పళ్ళు శుభ్రం చేస్తా. ఎలాగో తెలుసా? కరువు రప్పించి. ఏం రప్పించి? నోరు శుభ్రం అయిపోద్ది. ఆకలితో ఉండి అప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉంటే ఎట్లా ఉంటుందండి? మనం మామూలు గోను పట్టు కట్టుకునే రకాలు కాదు, ఉపవాసాలు ఉండే రకాలు కాదు. మనం సోమ్రోను పట్టణం, ఇదే సోమ్రోన్. నిజంగా చెప్తున్నా, రాజుల గ్రంథం తెస్తే సోమ్రోన్లో పిల్లలు కోసుకుని తిన్నారు. పిల్లలు కోసుకుని తిన్నది ఇదే సోమ్రోన్లో. మనం చదువుకుంటూ పోతున్నాం. గోను పట్టు కట్టుకునే బ్యాచ్ కాదల్లో. రాజు అంట లోపల పైకి రాజు వస్త్రాలు వేసుకున్నాడు, కానీ లోపల చూస్తే గోను పట్టు ఉందంట. అంటే రాజు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు, కానీ ఆ సంగతి ఎవరికి? రాజు వస్త్రాలు వేసుకొని పైకి డాబుగా తిరుగుతున్నాడు, కానీ రాజు దగ్గర కూడా ఏమీ లేదు. రాజుకు కూడా తిండి లేదు. దేవుడు నీ జీవితంలో సాపిగా సాగిపోతుంది. మొన్న ఎవరు అంటున్నారు, పాస్టర్ గారు మనోళ్ళు కదా బయట వాళ్ళు అస్తమాను భోజనాలు పెట్టేస్తున్నారు ఏంటండి? మా బిడ్డలే కదా. న్యూ ఇయర్కి సెమీ క్రిస్మస్కి ఉన్నాయా? ఉన్నాయి. క్రిస్మస్కి ఉన్నాయా? ఉన్నాయి. న్యూ ఇయర్కి ఉన్నాయా? ఏమో, మీరు పెడితే ఉంటాయి, లేకపోతే కొంచెం డౌట్. ఎందుకంటే 27వ తారీఖు మన సంఘంలో జరిగిన సంఘటన బట్టి అంత గొప్పగా ఉండకపోయినా ఎంతో కొంత భోజనాలు రేపు ఉంటాయి. దేవుడు బిడ్డలారా మీరు గమనించండి. దేవుడు అంటున్నాడు కదా, మీ దంతాలను శుద్ధి చేసి కరువు రప్పించాను. లేదు, ఈ సంవత్సరమే కొంతమందికి కరువు అనుభవించారు. సరైన పనులు లేక, అప్పులు తీరక, అప్పులు ఇంకా పెరిగిపోయి మీ జీవితంలో జరిగినాయేమో. ఈ సంవత్సరమే దేవుడు అంటున్నాడు, ఆ చివరి లైన్ చూడండి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? 6వ వచనం చివరి లైన్, నేను చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. దేవుడు బిడ్డ, తిరిగేవా? దేవుడి తట్టు తిరిగేవా? ఇప్పుడన్నా తిరుగుతున్నావా? ఇప్పుడన్నా తిరగాలని మనసు నీకుందా? కరువు వచ్చింది, శత్రువులు వచ్చారు, అనారోగ్యం వచ్చింది, వస్తుందేమో. చూడండి ఇంకా అంటాడు 7వ వచనంలో, మరియు కోతకాలమందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని ఒక పట్టణము మీద కురిపించి మరొక పట్టణము మీద కురిపించకపోతే. ఏమంటే పోయిన ఈ సంవత్సరం జరిగినాయి లేవు అట్లా.
అలా చూస్తున్నారండి. ఉన్న దగ్గరేమో ఎక్కువ వర్షాలు, పడని దగ్గరేమో అసలు వర్షాలే పడలా. ఎందుకు ఇట్లా జరిగింది? ఏమో మేఘం బట్టి. ఏం బట్టి మీకు తెలుసా? ఎప్పుడు జరగలేదంట. నా వైపు చూడండి, ఎప్పుడు జరగలేదంట. దుబాయ్లో వర్షాలు పడితే, ఈ సంవత్సరం దుబాయ్లో వర్షాలు పడితే వాళ్ళు అనుకోలేదంట, కార్లు కొట్టుకుపోయినాయి అంట దుబాయ్లో. తెలుసా మీకు? ఎప్పుడు వాళ్ళు అంత వర్షపాతం ఎప్పుడు చూడలేదంట. ఏదో ఎండ, మీరు నిజంగా వాళ్ళకి ఇప్పుడు కూడా నీరు ఇక్కడి నుంచి సప్లై అవుతుంది. అలాంటిది ఎడారి సెలయేరులాగా మారిపోయి నీళ్ళతో నిండిపోయిందంట. ఎందుకు జరిగింది అట్లా? పడని చోటేమో వర్షాలు కురిపిస్తున్నాడు, పడాల్సిన చోటేమో వర్షాలు పడట్లా. కరువు వచ్చింది, బుద్ధి రాలే, దేవుడి తట్టు తిరగలా, వర్షాలు కురవట్లా, పనులు దొరకట్లా. ఏదో పని చేసుకుందాం, అదిగో ఆ పని వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు, ఆ పని రావట్లే. మనం అనుకుంటామండి నిజంగా, ఒక్క మంచి పని తగిలితే చాలండి నా అప్పులన్నీ. ఒక ఆయన అంటాడు అనమాట నాతో, ఒక్క పనిగాని వస్తేనండి ఇంటి అప్పు అంతా తీరిపోద్దండి. రావాలి కదా. దేవుడు బిడ్డలారా చెప్తున్న మాట మీరు గమనించండి. ఒక పట్టణం మీద కురిపించకపోతే, ఒక చోట వర్షము కురిసెను, ఒక చోట వర్షము లేని చోట ఎండిపోయెను. 2-3 పట్టణములు వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణముకు పోగా అచ్చట నీరు వారికి. రానున్న దినాలు జరిగాయి. కొట్టుకునే నీళ్ళు కోసం కొట్టుకునే రోజులు. ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్ర మా జలాలు మాకు, మా జలాలు పోయిన సంవత్సరం జరిగిందిగా లేదా? నాగార్జున సాగర్ మీద పోలీసులు ఉన్న ఆ ప్రభుత్వం వారు, ఏ ప్రభుత్వం అయితే మనకెందుకు, ఆ ప్రభుత్వం వారు మొత్తాన్ని గేట్లు ఓపెన్ చేయించాడంట. ఆయన ఓపెన్ చేస్తే ఈయన ఏం చేస్తున్నాడని ఎక్కడ ఏళ్ళ గొడవ. మా నీరు నువ్వు, అది ఇప్పటికీ కోర్టులో తేలలేదు. ఎవరెన్ని నీరు వాడుకోలే, ఇంకా అర్థం కావట్లే. ఒక పట్టణములో నీరుంది, 3 పట్టణాలు కలిసి ఒక ఊరు మీద పడితే 4 పట్టణాలకు ఆ నీరు సరిపోట్లే. అదే చెప్తున్నాడు, అయినా మీరు నా తట్టు. చూడండి 9వ వచనం, మీ సమస్యలకును ఎండ తెగులు చేతనైనను కాటుకు చేతనైనను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు. ఎన్నిసార్లు చెప్తున్నాడు మీరు నా తట్టు తిరగలే అని. ఒక్క నిమిషం 2024వ సంవత్సరం మీరు ఎంతకాలమైంది దేవుడి తట్టు హృదయపూర్వకంగా తిరిగి ప్రార్థన చేసి? దేవుడికి మీకు ఇచ్చిన అవకాశాలు, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్, దేవుడు మీకు ఇచ్చిన ధనం, దేవుడు నీకు ఇచ్చిన బలం, దేవుడి కోసం ఏమైనా ఖర్చు పెట్టారా? ఎన్ని చదువుకుని కిందకి వెళ్ళేస్తే మన ముందే సొదొమ నాశనం చేశాడు, మన ముందే ఐగుప్తు పడిపోయింది, మన ముందే ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళు చెడ్డవారు కాదు, మన చెడ్డవారని అనుకోవడానికి కాదు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని చూసైనా మనం ఏం తీసేయట్లే. చూడండి ఆ 11వ వచనంలో 10వ వచనంలో చివరిలో అదే మాట, 11వ వచనంలో అదే 11వ వచనంలో మంచి మాట అన్నాడు. దేవుడు సొదొమ గొమొర్రాను బోర్ల వేసి నాశనము చేసినట్లు మీలో కొందరిని నాశనము చేయగా, మీరు మంటలో నుండి తీయబడిన కొరివిలైనట్టు తప్పించుకొంటిరి. మీలో మనమందరం తప్పించుకున్నాం, మరణాన్ని తప్పించుకున్నాం, కరువును తప్పించుకున్నాం. గొప్పవారమని కాదు, నిజంగా చెప్తున్నాను, గొప్పవారమని కాదు, ఏదో మంచి చేసామని కాదు, దేవుడు తన కృప చొప్పున మనల్ని తప్పించాడు. అయితే దేవుడు చెప్తున్నమాట, ఇప్పుడైనా మీరు నా తట్టు తిరుగుతారా?
మీ మనస్సు దేవుడి మీద ఉందా? ఒక ముసలి రాజు మీదకి వయసులో ఉన్న ఒక రాజు పక్క దేశం యుద్ధానికి వస్తానన్నాడట. ముసలి రాజు మీదకి ఎవరికి చెప్పరే, నేను ముసలోడిని అనుకోండి, మా జోయిల్ గాడు ఉన్నాడు కదా, కుర్రోడు, నా మీదకి యుద్ధానికి వస్తానన్నాడు అనుకోండి. వద్దు నాన్న, మనకి ఎందుకు యుద్ధాలన్నా, లేదు నీ రాజ్యం కూడా నేనే అని చెప్పి కాలు దువ్వి యుద్ధానికి వచ్చాడు. యుద్ధం బాగా జరిగింది, పడుసురాజు ఓడిపోయాడు. అప్పుడు నేను నా సైన్యాధిపతులతో చెప్పా, ఏం చేయొద్దు, ప్రాణాలతో తీసుకురండి. తీసుకొచ్చారు. నన్ను ఏం చేయొద్దు అని అంటున్నాడు. నేను ఒక పని చెప్తే చేస్తే నిన్నేం చేయను, నేను నిన్ను చంపను, విడిచిపెట్టేస్తా. మీరు ఏం చెప్పినా చేస్తానండి, ఏం చెప్పినా చేస్తానండి అని అంటే, ఏమండి, ఒక పాత్రతో నీళ్ళు ఇచ్చి అంచు వరకు నింపి, ఇదిగో మా ఊరు గవిని దాకా వెళ్ళి నువ్వు రావాలి, ఒక్క చుక్క పడ్డా నిన్ను చంపేస్తా, జాగ్రత్త అన్నాడు. ఈయన పాత్ర పట్టుకుని జాగ్రత్తగా నడుస్తున్నాడంట, అటు ఇటు కదలకుండా గిన్నె పట్టుకుని. ఆ దేశం వాళ్ళు అందరూ పరిహాసం చేస్తున్నారంట, వీడిని చంపేయాలి అని. వారి దేశం వాళ్ళు కూడా కొంతమంది ఉండి, రాజుగారు ఏం కాదు, జాగ్రత్తగా రండి, వలక్కుండా చూసుకోండి అని కొంతమంది ఏం చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. కొంతమంది ఏమో పరిహాసం చేస్తున్నారు. అటు దాకా వెళ్ళి జాగ్రత్తగా పట్టుకుని ఇటు పక్క వచ్చేసాడంట. ఒక్క చుక్క కూడా వలగలేదంట. అప్పుడు ఆ ముసలిరాజు అంటున్నాడంట, శబాష్ అని మెచ్చుకుని, నిన్ను పరిహాసం చేసిన వారిని నువ్వు చంపే అవకాశం నీ దగ్గర ఉంది, తిట్టే అవకాశం ఉంది, నిన్ను ప్రోత్సహించిన వారిని మెచ్చుకునే అవకాశం ఉంది, నువ్వు అవన్నీ చూసావా అని అన్నాడంట. ఆ యవనస్తుడు ఏమన్నాడు తెలుసా, ఏమో నన్ను ఎవరు ప్రోత్సహించారో నాకు తెలియదు, ఎవరు తిట్టారో నేను చూడలా, ఎవరు ఎటకారిచ్చారో తెలియదు, ఎవరు రాళ్ళు వేసారో తెలియదు, ఎవరు టమాటాలతో కొట్టారో తెలియదు, నాకు అవి ఏం పట్టించుకోలే నేను. ఎందుకో తెలుసా, నా దృష్టంతా దేని మీద ఉంది చెప్పాలి, దేని మీద ఉంది, ఆ నీళ్లు వలక్కూడదనే ఉంది. ఈరోజు మీరు గమనించండి, ఒక మాట మీతో చెప్తా, మిమ్మల్ని పరిహసించిన వారిని మీరు పట్టించుకోరు. మీ దృష్టి దేని మీద ఉంటే గురి మీద ఉంటే. దేని మీద ఉండాలి? గురి ఉందా? క్రైస్తవుడిగా నీకు గురేంటి? పెద్ద బిల్డింగ్ కట్టాలి పాస్టర్ గారు. ఏం కట్టాలి చెప్పరే? బిల్డింగ్ కట్టాలి పాస్టర్ గారు. బిల్డింగ్ పరలోకం పట్టుకెళ్తావా? ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి, పరలోకం పట్టుకెళ్తావా? మన ఎవరు అంటున్నారు నాతో, చిన్నపాలు పెద్దపాలు అంటున్నాడు, ఆ కారు కొనుమాయా. నేను అన్నాను, ఉన్న కారు ఒకటే చాలు మాకు. ఎవరన్నా ఉత్తినే ఇస్తానన్నా నాకు ఆ కారు నాకు వద్దు, దాన్ని మెయింటైన్ చేయలేం, అంత బడాయి కూడా మనకి అవసరం లేదు. అప్పుడు అడుగుతున్నారనమాట గట్టిగా, నీ జీవితంలో ఏదన్నా కొనుక్కోవాలనుకుంటే దేవుడిస్తే ఒకవేళ ఎవరైనా కొనిస్తానంటే ఏం కొనమంటావు? మిమ్మల్ని నేను అడగట్లా, చెప్పను కూడా నేను మీకు, మామూలుదే చెప్పా. మనకి మీరు గమనించి, అది కూడా ఇప్పుడు ఈ కారు అమ్మేస్తామని అడుగుతున్నారు అప్పు తీరిపోయాక. నేను అమ్మను, సరిపోద్ది మా జీవితాన్ని, సరిపోద్ది. బండి 15 ఏళ్ళు అయిపోయింది, సరిపోద్ది. అదే ఇంకొక 5 ఏళ్ళు దానికి రెన్యువల్ చేయించుకుంటే ఇంకొక 5 ఏళ్ళు ఇస్తాడు, వాడుకుంటాను జాగ్రత్తగా. ఏముందండి, ఎంత సంపాదించినా ఎన్నున్నా ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవడం తప్ప, అవన్నీ విడిచిపెట్టిపోవడం తప్ప. సంపాదించాలి. రేపు ఏం జరుగుతుందో తెలియదు మనకి, తెలుసా? రేపు ఏం జరుగుతుందో తెలుసా? దాచేస్తుంటాం డబ్బులు.
పిల్లలు నాన్న బిర్యానీ తేనా పండక్కి, జోబులో డబ్బులు ఉంటాయి, డబ్బులు లేవు, ఆ పూట బిర్యానీ తెచ్చి పెట్టరు, పిసిని కొట్టి మోకాలు. అందరూ కాదు, కొంతమంది. మాస్టర్ గారు మీకే చెప్తారు, సీట్లు ఎవడు కడతాడు, ఎవరు వేసుకోమన్నారండి సీట్లు? ₹1,00,000 సాల్వండి. అప్పుడప్పుడు వినపడుతుంటే నాకు ఈ మాటలు. ఎందుకు మనకు అన్ని పాటలు ఎందుకు? ఉన్నాటితో శుభ్రంగా జీవితం వెళ్ళిపోతే చాలుగా మనకి. దేవుడు చెప్తున్న మాట మీరు గమనించండి. అయినా మీరు నా తట్టు, రేపు చెప్తాను, దేవుడు చిత్తమైతే రేపు పొద్దున్న చెప్తాను. అసలు మనం బ్రతకాలంటే ఏం చెయ్యాలి, బ్రతకాలంటే ఏం చేయాలో రేపు చెప్తాను. కానీ ఈరోజు మీతో చెప్తున్నా, దేవుడు తట్టు దేవుడి దగ్గరికి రావడానికి సిద్ధపడి రావాలి. ఆమోస్ చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఏమంటున్నాడు? కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగున చేయుదును గనుక. ఎలాగా చెప్పాలి? ఎలాగా? పైన చెప్పిన ఎన్ని చేస్తాడంట. ఇశ్రాయేలు ఎవరు? నోరు తెరండి. ఇశ్రాయేలు ఎవరు? దేవుడి బిడ్డలు. దేవుడి బిడ్డలకే దేవుడు ఎన్ని చేస్తాడా చెప్పాలి. ఎన్ని చేస్తాడంట దేవుడు చెప్తున్న మాట. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగున చేయుదును గనుక, ఇశ్రాయేలులారా, మీ దేవునైనా మీ దేవుని సన్నిధిని కనబడుటకై ఏం చేయాలి? దేవుడి దగ్గరికి రావడానికి సిద్ధపడండి అని చెప్పా. ఈ సంవత్సరం ముగించడానికి సిద్ధపడండి, కొత్త సంవత్సరం ప్రారంభించడానికి చెప్పాలి, సిద్ధపడండి. రాత్రి చెప్పా మొదటి మాట చెప్పా. ఏమని? పాపములు ఒప్పుకోవడానికి ఈరోజు మనకి సిద్ధపాటు కదా. చాలా విషయాలు చెప్పాను. పాపాన్ని ఒప్పుకోవాలి. రెండోది దేవునితో. సరే, యెజ్రా గ్రంథం దగ్గరికి రండి. రాత్రి చెప్పిన మాటే మళ్ళీ అదే వచనం ఒకసారి చదివి త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. యెజ్రా గ్రంథం తీసారా? 10:11 చదువమ్మా. కాబట్టి ఇప్పుడు మీ పితరుల దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు సిద్ధపడి. ఆగుదాం. ఈ 2024 సంవత్సరం ఎవరో ఇష్టానుసారంగా మీరు నడిచారో నాకు తెలియదు. ఈ రోజు నుంచి అయినా ఒక తీర్మానంకి రండి. ఏంటో తెలుసా? దేవునితో నడుచుటకు సిద్ధపడండి. ఎవరితో చెప్పాలి? ఎవరితో? దేవునితో నడుచుటకు సిద్ధపడండి. ఎవరితో నడుస్తావు చెప్పాలి. ఎవరితో నడుస్తావు? దేవుడితో నడిస్తే నీకు అన్నీ సిద్ధపరుస్తాడు. రాత్రి చెప్పాను ఈ మాటలు. రెఫరెన్స్లు నేను చదివించలే, కానీ వాళ్ళు అన్నారు, ఈ అరణ్యంలో దేవుడు మాకు మన ఆహారమును సిద్ధపరచగలడా? కీర్తనలో ఉంటుంది ఆ మాట. సిద్ధపరచగలడా అని అన్నారంట వాళ్ళు. దేవుడు ఏం చేశాడు? కంగారు ఎందుకురా, ఇలాగే అన్నాడా లేదా? కంగారు ఎందుకు? మీరు ఓరకనే చూడండి, రేపు పొద్దున్న ఏం జరుగుతుందో, ఏం పెట్టేస్తాడో ఏంటో దేవుడు అని అనుకున్నారు. పొద్దున్న లేచి చూస్తే మంచు పడ్డది. మంచుతో పాటు మన్నా పడ్డది. తిన్నాకాలకి మంచి టేస్ట్ అనిపించింది. ఎప్పుడు తిన్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? సపరే ఎప్పుడు తినే పప్పే, ఎప్పుడు తినే మనకు. అందుకే పొరుగింటి పొలకూరే రుచి అనిపిస్తుంది. మన ఇంట్లో వండుకొని, మీరు ఇంట్లో వండి నచ్చవెలగా కదా. పొరుగింటి వాళ్ళు ఎప్పుడో పూట వేస్తారు, రోజు వేస్తారా? అందుకే మీరు కూడా ఏం చేయాలంటే అప్పుడప్పుడు బయట నుంచి తెచ్చానని చెప్పి మీరు ఇంట్లో వండిందే అప్పుడప్పుడు పలానా వాళ్ళు వేసారు ఈ కూర అని బాక్స్లో వేసేసి వండేసి అప్పుడు ఏం మాట్లాడుకుని తినేస్తారు. ట్రిక్ ఇది, అబద్ధం కాదు. బాగుంది అంటారు. అప్పుడు చెప్పాలి మీరు ఏమని, మేమే వండాం. మీరు ఎలా వండా నచ్చకపోతే మరి ఇంక అలాగే చేయాలి. సరే, దేవుడు బిడ్డలారా మీరు గమనించండి. ఇక్కడ రాయబడిన మాట మీరు గమనిస్తే దేవుడు చెప్తున్న మాట, మన పాపములు ఒప్పుకోవడానికి సిద్ధపడదాం.
రెండోది దేవునితో పాటు నడవటానికి చూడండి, ఆయన చిత్తానుసారముగా. ఎవరిష్టం? ఎవరి చిత్తం? దేవుడు చిత్తానుసారంగా నడవటానికి ఏం చేయాలి? ఇప్పుడు వరకు మీ ఇష్టానుసారంగా నడిచారు, ఇప్పుడు నుంచి చెప్పాలి, నోరు తెరవండి. దేవుడు చిత్తానుసారంగా నడుచుకోవాలి. ఎవరు చిత్తానుసారంగా? దేవుడు మన కొరకు చాలా సిద్ధపరిచాడు. దేవుడు మన కొరకు చాలా సిద్ధపరిచాడు. విందు సిద్ధపరిచాడు. మత్తయి సువార్తలో ఉంటుంది, విందు సిద్ధమైంది రండి అయ్యా. విందు సిద్ధమైనప్పుడు అని ఉంటుంది. ఏం సిద్ధమైంది? విందు సిద్ధమైనప్పుడు రండి అయ్యా అంటే కొంతమంది నెపములు చెప్పారంట. ఇంకా మీరు చదివితే దేవుడు సిద్ధపరిచిన వాటిలో మీరు గమనించినట్లయితే, దేవుడు మనకు ఒక రాజ్యమును సిద్ధపరిచాడు. దేవుడు మనకు ఒక స్థలమును సిద్ధపరిచాడు. మత్తయి సువార్త 25:34 దేవుడు మీ కొరకు రాజ్యమును ఒకసారి చదవండి అమ్మా. మత్తయి సువార్త 25:34 చదవండి త్వరగా. మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. లోకం పుట్టినప్పుడే, నువ్వు పుట్టినప్పుడు కాదు. నువ్వు పుట్టినప్పుడు నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, లోకం పుట్టినప్పుడే నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు గర్భంలో పడక మునిపే దేవుడు నిన్ను చూశాడు. గర్భంలో ఏర్పడక మునిపే, నువ్వు భూమి మీదకి రాక మునిపే దేవుడు నిన్ను ఎరిగినవాడు. కాబట్టి ఆయన నీ కొరకు నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి నిన్ను లోకంలో నుండి వేరు చేశాడు. కాబట్టి నీకు ఒక రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడు? యోహాను సువార్త 14:1 తీసే అవసరం లేదు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. విందు సిద్ధం చేశాడు, అరణ్యంలో సిద్ధపరిచాడు, అరణ్యంలో త్రోవను కలగజేశాడు కదా. ఒక పాట ఎప్పుడో నేను, అరణ్యములో త్రోవ చూపు వాడవు, ఎడారిలో నదులను పారజేయువాడవు. నిజమే, దేవుడు ఎడారిలో దారేస్తాడు, సముద్రంలో దారేస్తాడు, చేదుని మధురంగా మారుస్తాడు ఆయనతో నువ్వు నడిస్తే. యెజరా గ్రంథంలో యెజరా భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో దేవుడు బిడ్డలారా, మీ పాపములను మీరు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? సిద్ధపడండి. దేవుడితో ఎంతమంది నడుస్తాం ఈ 2025 సంవత్సరంలో? ఏమండి, నేను మనుషులతో కాదు, లోకంతో కాదు, లోకాశలతో కాదు నేను నడిచేది. నేను దేవుడితో నడవాలనుకుంటున్నా. ఎవరితో? చెప్పాలి. దేవుడితో నడిపిస్తాడు నా దేవుడు. పాట పాడుకుంటాం కదా, అంధకారమే దారి మోసిన. ఆయన మనతో ఉంటే చీకటి కూడా వెలుగుగా మార్చేది. అక్కడ రాస్తాడు. మనం ఆమోస్ గ్రంథంలో నుంచి చదివించలే, తర్వాత చదివిస్తలే, రేపు చూద్దాం. దేవుడు బిడ్డలాడు ఇక్కడ రాయబడిన మాట మీరు గమనిస్తే, దేవుడు చెప్తున్న మాట ఏమంటున్నాడు అని అంటే, మన నడవడిక సరిగ్గా ఉండాలి. చూడండి, ఇప్పుడు మనకు ప్రశ్న, ఈ 2024 సంవత్సరంలో మన నడత ఎలాగుంది? ఒకసారి ఆలోచన చేద్దాం. 2025 నువ్వు దేవుడితో నడుస్తావు అనుకోండి, తీర్మానం తీసుకోండి, మంచిదే. అయితే ఈ సంవత్సరం నువ్వు నడిచిన నడత ఎలాంటిది? బైబిల్లో కొంతమంది నడత మీకు చూపిస్తా చూడండి. కొంతమంది నడత ఎట్లా ఉందో మీకు త్వరగా చూపించి మన నడత ఎలాగుండాలో చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 106వ కీర్తన, త్వరగా 106వ కీర్తన 39వ వచనం చదువుతారా? తమ క్రియల వలన అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువమ్మా. చూడండి, తమ నడవడిలో ఏమయ్యారంట? చెప్పాలి, నోరుదారండి. వ్యభిచరించిన వారైరి అంటే వీరి నడత ఎలాంటి నడత? చెప్పాలి, నోరుదారండి. ఏ నడత? వ్యభిచారపు నడత. ఏ నడత? అందరు చెప్పాలి, నోరు తెరవండి. ఏ నడత? వ్యభిచారపు నడత. వ్యభిచారం అంటే ఏంటి?
వ్యభిచారం అంటే పాపమా? వ్యభిచారం అంటే ఏంటి? నువ్వు కట్టుబడి ఉండవలసిన వ్యక్తికి కట్టుబడకుండా వేరే వ్యక్తితో సాంగత్యం కోరుకోవడమే వ్యభిచారం. దేవుడు నీకు చక్కటి భాగస్వామిని ఇచ్చాడు, చక్కటి భార్యనిచ్చాడు, చక్కటి భర్తనిచ్చాడు. నీ నడవడికలో వ్యభిచారం చేయడం అంటే ఏంటంటే, నీ ఇంట్లో చక్కటి భార్య ఉన్నా, భర్త ఉన్నా, నీ చూపు, నీ మాట, నీ ఆలోచనలో సరిగ్గా ఉండట్లా. ఇశ్రాయేలు కూడా దేవుడే వారిని వివాహం చేసుకున్నాడు. అవునా కదా? చెప్పరే? నోరుదారండి. దేవుడే చెప్పాలి. దేవుడే హోషేయ గ్రంథంలో ఉంటుంది. దేవుడే. నువ్వు పుట్టినప్పుడు నువ్వు పాడవేయబడ్డావు. నువ్వు పుట్టినప్పుడు నిన్నేం చేసింది నీ తల్లి? బయట పారేసింది. నాభి సూత్రం అంటే బొడ్డు కొయ్యలే, ఆ బొడ్డు తాడు, ఆ బొడ్డు పేగుతూ అలాగా ఏమయ్యో పెంట మీద పాడవేయబడ్డావు. నేను నిన్ను తీసుకొచ్చా, నువ్వు కడగబడలేదు, నేను నిన్ను కడిగాను, నేను నీకు ఉప్పు రాశాను. రేపు చెప్తాను ఇవన్నీ. ఉప్పు రాశాడంట, నాభి సూత్రం కత్తిరించాడంట, ఏమండి తేనె మంచి ఆహారాలు పెట్టాడంట. ఇవన్నీ పెట్టేసరికి ఏమండి మంచి వయసు వచ్చిందంట, మంచి అందం వచ్చిందంట. దేవుడు అంటాడు, నేను నీతో నిబంధన చేసి నిన్ను ప్రదానం చేసుకున్నా. ఏం చేసుకున్నాడు? ప్రదానం చేసుకున్నా. ఇంకా పెళ్ళి అవలా, ఇంకేమవలా, పెళ్ళి నిశ్చయమైపోయింది. ఎవరికి పెళ్ళి? సంఘానికి, వధువు సంఘానికి, దేవుడికి ప్రధానం అయిపోయింది మన అందరికీ. వివాహం ఎప్పుడు? రెండో రాకల్లో వివాహం. అర్థమవుతుందా? ఆ వివాహం కోసం మనం ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తున్నాం. ఈ లోపంట దీనికి అందం వచ్చేసరికి అందరూ పొగుడుతుంటే పక్క చూపులు చూడడం మొదలుపెట్టిందంట. ఎవరు? ఇశ్రాయేలు. నేను అంటాను, మన వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టడమే వ్యభిచారం. ఇశ్రాయేలు అంత బాగా నడిపిస్తున్నాడు వాళ్ళని. చెప్పాలి, అంత బాగా నడిపిస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు ఐగుప్తు నుంచి ఎలా విడిపించి నడిపించాడో రాసుకుంటూ వచ్చారు. మీరు చదువుకోండి కావాలితే. దేవుడు వారిని ఏర్పరచుకొని స్వాస్థ్యముతో నడిచాడంట. చూడండి, అక్కడ రాయబడిన మాట 7వ వచనం, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి. అవన్నీ చెప్తా ఉన్నారు. ఏంటి అద్భుతాలు? ఆయనను చూడండి, ఎర్ర సముద్రం వద్ద తిరుగుబాటు చేశారు. చూడండి, ఎర్ర సముద్రమును గర్దింపగా 9వ వచనంలో అది ఆరిపోయాను. వారి శత్రువులు అందులో ముంచేసావు, వారికి మన్నానిచ్చావు. అహరోను గురించి ఏమండి, మోసే మీద అహరోను మీద సనుక్కున్నారు. ఇవన్నీ రాస్తూ ఏమండి 39వ వచనం వచ్చేసరికి వారి క్రియలో, అపవిత్రమైన క్రియలో, వారి నడత వ్యభిచారపు నడత. నీ క్రియలు ఎలాగున్నాయి? ఆలోచించేయండి. నీ క్రియలు ఎలాగున్నాయి? నీ నడత ఎలాగుంది ఈ సంవత్సరం? మళ్ళీ వచ్చే సంవత్సరం దేవుడితో నడవాలి. ఇప్పటి నుంచే నడవాలి. కానీ దేవుడు అంటున్నాడు, ఒకసారి నీ నడత వెనక్కి తిరిగి చూడు. సరైనదిగా ఉందా? 119వ కీర్తనలో మరొక మాట ఉంటుంది చూడండి. 119వ కీర్తన చూడండి, అక్కడ రాయబడిన మాట 9వ వచనం రాయబడిన మాట చూడండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును దాన్ని జాగ్రత్తగా అంటే నా చూడండి, నీ క్రియల్లో నువ్వు వ్యభిచరించావు అని అంటున్నాడు దేవుడు. ఎందుకు వ్యభిచరించావో కూడా జవాబు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు వాక్యాన్ని పట్టించుకోవాలా. ఏం చేయలే? నీ నడత సరిగ్గా చూసుకోవాలంటే, నీ నడక శుద్ధి అవ్వాలంటే ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యాన్ని ఏం చేసావు? ఈ సంవత్సరం వాక్యాన్ని ఏం చేసావు? ఒక్కసారి వెనక్కి తిరిగి
అమ్మ నా వైపు చూడండి, నా వైపు చూడండి, అందరు తాళ్ళపైకి ఎత్తండి. ఎన్ని ప్రసంగాలు విన్నారు ఈ సంవత్సరం? ఎన్ని ప్రసంగాలు విన్నారు? చాలా విన్నారు. మీకు బాగా నచ్చిన ప్రసంగాలు ఏమైనా గుర్తున్నాయి? నచ్చిని దేవుడు నాతో మాట్లాడాడు అని రాసుకున్న ప్రసంగం ఏదన్నా ఒక్క మాట ఏమండి? 52 వారాల విన్నారా? విజ్ఞాపన ప్రార్థన రోజు విన్నారా? నాకు ఇప్పుడు ఏం చెప్పొద్దు. పలానా రోజు దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడని నువ్వు చెప్పగలవు ఈరోజు? మిమ్మల్నే. ఈ 2024 సంవత్సరం ముగింపులో దేవుడు నిన్ను ప్రశ్న అడుగుతున్నాడు. నినివే వారు ఒక్క ప్రసంగమే అన్నారు, ఒక్క ప్రసంగమే అన్నారు. అది కూడా ఒక్కరోజు ప్రసంగమే అన్నారు. మనోడు చేయలే, 3 రోజులు చేయని అయినా ప్రసంగాలు కోటాలు పెట్టు అని అంటే మనోడు ఎన్ని రోజులు పెట్టాడు? ఒకదేనో. ఆయనకి ఇష్టం లేదు ప్రసంగించడం. చెప్పేసాడంట పైకి వెళ్ళి చెప్పాలి. ఆ ఊరికి ఎదుర్కొంటూ ఉన్న కొండ మీద కూర్చుని చూస్తున్నాడంట. దీని దుర్గతి ఏది పట్టాలి? దీనికి దుర్గతి పట్టాలి, బాగా అవ్వాలి. ఎందుకో తెలుసా? ఇశ్రాయేల్ని పీడించుకు తిన్న వాళ్ళు వీళ్ళే, నినివే వారే. వీళ్ళు సావాలి అని అనుకుని వెళ్ళి ఇష్టం లేక, మారు మనసు పొందడం ఇష్టం లేక ఒకరోజు చెప్పమన్నాడు కాబట్టి చెప్పకపోతే దేవుడు చంపేస్తాడనే భయంతో, నిజం, సముద్రంలో పాడేశాడు కదా అమ్మా, తిమింగలం వచ్చి మింగింది కదా, అవునా కదా? దేవుడు పని చేయకపోతే ఎందుకు వచ్చిందిరా బాబు? ఇష్టం లేకపోయినా మొక్కుబడిగా చేసేసి వెళ్ళి కూర్చున్నాడంటే పైన. 3 రోజులు ప్రయాణం చేసి చెప్పమంటే ఒక్కరోజు ప్రయాణం ఆ ఒక్క మాట వినండి. ఒక్కరోజు మాటిని వాళ్ళకంట కుడి ఎడమ. నీ కుడి తెలుసా? నీకు కుడి తెలుసా? అలా చూస్తున్నారండి. మీ కుడి చేయి పైకి ఎత్తండి ఒకసారి. చాలామంది కుడి చేయి లేనట్టుంది. ఉందా? మీకు కుడి తెలుసండో, ఎడమ తెలుసా? కానీ ఇశ్రాయేలు ఆ నినివే వరకు ఏం తెలదంట? ఏ చేత్తో తినాలో తెలదు, ఏ చేత్తో కడుక్కోవాలో తెలదు. మన భాషలో మాట్లాడుకోవాలంటే అంత మోటుతనములో ఉన్న మనుషులు. మోటుతనం ఏంటి చెప్పాలి? ఏంటి మోటుతనం? అర్థమవుతుందండి? ఒక్కొక్కరు కొంటారు మొరటోళ్ళు. ఏంటండి? అలా ఆవిడ మీద అలా కొడితే చాలు, అమ్మా ఈ మీద ఈ సరదా కొట్టినా చెయ్యి అలా అంటూ పోద్ది అనమాట. ఏంటి ఇది ఎంత దెబ్బ కొట్టాలో వీడికి, ఎలా ఎంత ఎంత ఎటకారం ఆడాలో కూడా వీడికి. నేను సరదా కొట్టాను అని అంటున్నాడు. లేదు, ఆల్రెడీ అద్దు ఈ మీద అడిపోయింది అనమాట. సరదాగా ఇలాగ అన్నాడు అంతే, 5 ఏళ్ళు అంటూపోయినాయి. అంటే వీడేంటి మోటోడు. అంత మోటోళ్ళు అండి వాళ్ళు, కుడి ఎడమ తెలియని మనుషులు, మోటోలు. కానీ వాక్యం దేవుడి దగ్గరికి వస్తే, వారి దగ్గరికి వస్తే వాక్యాన్ని హత్తుకొని హృదయంలో పెట్టుకొని ఉపవాసం ఉండి దేవుని ఎదుట పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి చంటి పిల్లలకు కూడా పాలు ఇవ్వకుండా, పశువులకు మేత వేయకుండా ప్రభావములను కనికరించని కుక్క పెట్టి ఏడ్చారండి వాళ్ళు. మోటోళ్ళే, కానీ దేవుడి దగ్గర వాళ్ళకి ఆ మోటితనం లేదు. లోకానుసారంగా మోటిగా జీవించారేమో కానీ ఆత్మీయంగా ఆ మోటితనము. ఈరోజు మనలో చాలామందికి ఏమండి సిటీలో ఉంటున్న మనుషులు మనం జడ ఎలా గెయ్యాలో తెలుసు, మారినయా చెప్పరే అలా చూస్తున్నారేంటి? మా పాస్టర్ గారు ఫస్ట్ లా తీసేది పాపిడి ఆగినట్లు ఉన్నప్పుడు అడగండి, నేను అవద్దని చెప్పట్లే. తర్వాత మారిపోయింది. ఏం మారింది? తలదూడం మారింది, బట్టలు మారినాయి అమ్మా, అలంకరణ మారింది, చాలా మారినాయి. సిటీకి తగ్గట్టుగా ఉంటాం కదా, ఉంటామా? అలా చూస్తున్నారేంటి? అప్పుడు పట్టీలు వేసుకుని వచ్చింది అనమాట, గల్ 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 అని వచ్చి. మా గ్రేసు పుట్టకు 2-3 సార్లు తిట్టకు తీసేసింది. ఆవిడకి కూడా తీయాలనిపించి తీసేసింది. మొన్న అంటుంది ఆ పట్టీలు ఇంకా ఉన్నాయన్నమాట, నేను అమ్మేసుకో. దేవుడు బిడ్డలారా మీరు గమనించండి, మనకు ఒకప్పుడు మోటితనం ఉండేది, ఇప్పుడు చక్కగా తయారవుతున్నాం, అవునా కదా? చెప్పరే. అప్పుడు బట్టలు ఎట్లా వేసుకోవాలో తెలియదు, తెలుసా తెల్లా? అమ్మా అలా చూస్తున్నారేంటి? ఇప్పుడు మనకు బట్టలు ఎట్లా వేసుకోవాలో బో. మరి ఆత్మీయంగా ఏ విషయంలో మారావు నువ్వు? 2024 సంవత్సరం మారావేమన్నా?
ఏమండి, నేను ఒక మాట చెప్తాను చూడండి. మనం హృదయం మీద చెయ్యేసుకుని ఈ సంవత్సరం దేవుడు పలానా సేవకుడి ద్వారా, పలానా మీటింగ్ ద్వారా, పలానా యూట్యూబ్లో నేను ఈ వాక్యం విన్నానండి, ఆ వాక్యం నాకు నాలో మార్పు వచ్చిందని చెప్పగలమా? అంటే వాక్యం అంతా ఏం చేసావు నువ్వు? వాక్యం అంతా ఏం చేసావు? పక్కన పడేసావు. అందుకే నీ నడత శుద్ధవలే, నీ మాట శుద్ధవలే, నీ ఆలోచన శుద్ధవలే. యవ్వనస్తులు నడితే, యవ్వనస్తుల్ని దేవుడు ఎందుకు పాడంటే వాళ్ళు గమ్మున పడిపోతారు. ఏంటండి చెప్పాలి? యవ్వనస్తులు త్వరగా నేను మెడికల్ షాప్ కూడా ఉన్నా. నిన్న మెడికల్ షాప్లో మందులు కొనడానికి వెళ్ళా. ఇద్దరు 10th క్లాసు ఇంటర్మీడియట్ ఉంటారండి. బూతులు. అక్కడ ఒక అమ్మాయి ఉంటే ఏమన్నా బూత్ మాటలు మాట్లాడుతున్నారు. నాకు సిగ్గు అనిపించి తల పక్కకి వేసుకున్నాను. నిజంగా సిగ్గు అనిపించింది. ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివే పిల్లలంట మన 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 తెలంగాణలో వ్యభిచారానికి అలవాటు పడిపోతున్నారు, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు. మనం ఇంకా పిల్లలు అనుకుంటున్నాం. అర్థమవుతుందా? వాళ్ళు త్వరగా పడిపోవడానికి అవకాశం ఉంది. వాళ్ళ నడితే వాక్యం శుద్ధి చేస్తే. మరి మన సంగతి ఏంటి? సొదొమ గొమొర్రా దగ్గరికి వాక్యం చెప్పడానికి ఎవరు వెళ్ళలే. దేవుడు అంటాడు కొత్త నిబంధనలో, నీకు చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పుంటే, తూరు సీదోన్ దగ్గర చెప్పుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందిద్దరు. ఆ పట్టణాలు పాడవకపోదును. ఏమంటాడు తెలుసా? విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ గొమొర్రా పట్టణాల గతి వారవదగినదిగా ఉంటుంది. ఏముంటుంది? మన జీవితాలు, మన ఇల్లు సొదొమ గొమొర్రాలాగా ఉండకూడదండి. నాశనం అయ్యేటప్పుడు ఉండకూడదు. నిర్లక్ష్యం ఉండకూడదు మనకి. యెహోయాకీంకి ఏమండి ఇర్మియా ఒక లేఖ రాసి జైల్లో ఉన్నాడంట. పాపం ఒక ఆయన పిలిపించుకుని, ఎవరో ఇర్మియా దైవజనుడు జైల్లో పెట్టేసిన లేఖ రాయించి ఆయనకు ఉత్తరం పంపించాడంట. ఇది దేవుడి మాట అని చెప్పి ఏం చేయాలి? చెప్పరే, భయపడాలి. భయపడ్డం మానేసి చదివాడంట. సగం చదివేసరికి మనోడికి ఇసుకొచ్చింది. ఫోన్ చూసినంతసేపు ఇసుకురాదు అమ్మ, యూట్యూబ్ చూసినంతసేపు ఇసుకురాదు, సినిమాలు చూసినంతసేపు ఇసుకురాదు, ఫేస్బుక్ చూసినంతసేపు ఇసుకురాదు, ఏమంటే షార్ట్ చేసినంతసేపు, ఎవడే స్టేటస్ పెట్టాడే అన్నీ చూడడానికి నీకు ఇసుకు. వాక్యం చదవమంటే అయిపోయింది. నిద్ర వచ్చేస్తుంది పాస్టర్ గారు. మన ఎవరు అంటున్నారు నాతో, వాక్యం చదివితేనే నిద్ర వస్తుందండి నాకు. మరి మొత్తది సాతాన్ని నిన్ను నిద్రపుచ్చుతున్నాడు, సంగతి తెలియట్లే. నిద్రపుచ్చి నాశనాన్ని నడిపెత్తాడు. అర్థమవుతుంది నేను చెప్పిన మాట? గుర్తించట్లా. అందుకే ఇర్మియాతో చెప్తాడు చూడండి. ఇర్మియా గ్రంథం 52 రెండో వచనం చదివితే చూడండి. 52 రెండో వచనం చదువుదాం త్వరగా. ఇర్మియా గ్రంథం 52 రెండో వచనం చదవ. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా చెడ్డుగా నడుస్తున్నారు. ఆయన నడిచినట్టుగా సిద్కియా కూడా. అంటే వాక్యం దగ్గరికి వచ్చింది, వాక్యాన్ని కాల్చి మంటలో పడేసాడు. ఆడు కాల్చేసాడు, ఈడు కాల్చేసాడు అని మనం బాధపడుతున్నాం. అసలు నిజం చెప్పాలంటే ఆచరించకపోతే మనమే వాక్యాన్ని కాల్చేసినట్టు. దేవుడు బిడ్డ, నీ నడత దేవుడి చిత్తానుసారంగా ఉందా? వాక్యానుసారంగా నీ నడత ఉందా? నీ మాట, నీ ప్రవర్తన వాక్యానుసారంగా జీవిస్తున్నావో లేదో, లేకపోతే నీ నడవడికలో వ్యభిచార క్రియలు దేవుడికి కనిపిస్తున్నాయేమో.
పాపము కనిపిస్తుందేమో నీ నడవడికలో. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రతి వాణి నడత దేవుడు కనిపెడుతున్నాడంట. సామెతల గ్రంథం 14వ అధ్యాయము చూడండి, 14వ అధ్యాయము చూడండి, 15వ వచనం దేవుడు చెప్పిన మాట, జ్ఞానము లేనివాడు మాట ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. నువ్వు వివేకి అయితే, మీ అందరికీ చెప్తాను, మీకు జ్ఞానం ఉంటే ఏమంటే, మన జ్ఞానం అంటే ఏం చేస్తాం చెప్పాలి, ఏం చేస్తాం? ఆడు ఇల్లు కట్టాడు, మనం ఇల్లు కట్టాడు. ఆడు ఉద్యోగం సంపాదించాడు, మనం చూడరా ఆ పిల్ల క్లాస్ ఫస్ట్ వచ్చింది, స్కూల్ ఫస్ట్ వచ్చింది, పేపర్లో ఫోటో వేసారు. ఏ ఫోటో? నువ్వు ఎందుకు అంటే ఎవరి నడత కనిపెడుతున్నావు నువ్వు? వాళ్ళ నడతకి మన పిల్లల నడతకి ఏం చేస్తున్నావు? తేడా చూసి వాళ్ళ నడత బాగుందని తిడుతున్నావు. దేవుడు అంటున్నాడు, వివేకి అయిన వాడు తన నడతను చూసుకుంటాడు జాగ్రత్తగా. ఈ 2024వ సంవత్సరం మీ నడత ఎట్లా ఉంది? పరిశీలన చేసుకోండి. దేవుడి చిత్తానుసారంగా నడిచారా? దేవుడి చిత్తానుసారంగా నడవలేదా? ఎట్లా నడిచారు? 7 విషయాలు ఉన్నాయి. మనం ఎలా నడవాలో పరిశుద్ధ గ్రంథంలో 7 విషయాలు దేవుడు రాయించాడు. మన నడత ఎట్లా ఉండాలో చెప్పడానికి ఒక టైం సరిపోదు, కానీ మామూలుగా చెప్పేస్తాను. మన నడత ఎట్లా ఉండాలి అని అంటే, మీరు గమనించండి, రాయబడిన మాట, విశ్వాసముతో నడవాలి. అలాగా చెప్పాలి. ఎలాగా? నీ శ్రమ, నీ ఎదుట ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు విశ్వాసంతో నడిస్తే ఆ శ్రమ కూడా నిన్ను ఏమీ చేయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఎర్ర సముద్రంలో వారు, చూడండి ఒకసారి తీయండి, 11 29వ వచనమా 28వ? చదువమ్మా. విశ్వాసమును బట్టి వారు, చూడండి, పొడి నేల మీద నడిచినట్లు, చూడండి, ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరే. చాలండి. ఎలా నడిచారు వీళ్ళు? చెప్పాలి. ఎలా నడిచారు? విశ్వాసంతో. డబ్బుతో నడవలా, బ్యాంక్ బ్యాలెన్స్తో నడవలా, ఎవరు నడిపిస్తే నడవలా. వారి ఎదుటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి వైపు చూస్తూ, మా దేవుడు ఏదన్నా చేయడానికి సమర్థుడు అని నడిచారు. ఆ కింద లైన్లో ఉంటుంది, ఐగుప్తీయులను అలాగున చెయ్యజూచిరి. అంటే వాళ్ళకి ఏం లేదు, విశ్వాసం లేదు, కానీ అలా నడిచేద్దాం అనుకున్నారు. అలా ఏమయ్యారంట అంటే, విశ్వాసం లేనివాడు ఏమవుతాడు? మూలిగిపోతాడు. రెండోది, వాక్యము చేత నడవాలి. మనం లోకా శుభవార్తలు ఉంటుంది. ఎలాగా? వాక్యము చేత మన నడవడిక అలాగుందో లేదో చూసుకోవాలి. చూడండి, లోకా శుభవార్త 24:15 వచనం. 24:15 చదువు, త్వరగా చదవాలి, ముగించేస్తాను ఇంకొక 5. వారు సంభాషించుచు ఆలోచించుచు ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. ఆయనతో కాదు, వారితో కూడా నడిచాను. నా వైపు చూడండి. ఎవరెల్లో? అమ్మాయి మార్గమును నడిచిపోయే శిష్యులు. వీళ్ళు ఎట్లా నడుస్తున్నారు? వాక్యం మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఏంటి వాక్యం? ఆ పై వచనం చదివితే చూడండి, 14వ వచనం అనుకుంటా, 14వ వచనం చదువమ్మా. జరిగిన సంగతులు ఒకరితో ఒకడు సంభాషించుకొనుచు, చూడండి, ఉండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసే తన దగ్గరికి వచ్చి వారితో కూడా, అంటే నువ్వు వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే దేవుడు నీతో నడుస్తాడు. విశ్వాసంతో నడిస్తే నీ ముందుగా ఉన్న సముద్రాన్ని పాయలు చేస్తాడు. నువ్వు వాక్యంతో నడిస్తే
వాక్యంతో నడిస్తే దేవుడే నీతో నడుస్తాడు. అర్థమవుతుందా? ఏమండి, ఇలాగ 7 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు? అందరూ చెప్పండి, ఎన్ని విషయాలు? 7 ఉన్నాయి. వాక్యము చేత, విశ్వాసము చేత, ప్రార్థన చేత చెప్తేనండి, నీతితో నడవటం, మేలుతో నడవటం, ఆయనను పోలి నడుచుకోవటం. ఎవరిని పోలి? దేవుని పోలి నడుచుకో. ఇన్ని ఉన్నాయండి బైబిల్లో, ఇన్ని ఉన్నాయి. మరి మన నడితే ఎట్లా ఉంటుంది? దేవుడు అంటాడు సంఖ్యాకాండంలో, నీ నడత నా ఎదుట విపరీతముగా ఉంది, మంచిగా లేదు అని అంటాడు ఒక ఆయనతో. నీ నడత నా ఎదుట సరైనది కాదు అని ఇంకొకరితో అంటాడు. ఈరోజు నడిచి వచ్చేసావు నువ్వు ఆల్రెడీ. 2024 అంతా చెప్పాలి, నోరు తెరవండి. ఏమంటున్నాడు? నడిచి వచ్చేసావు నువ్వు, అయిపోయింది. ఎట్లా నడిచావు? పాపంతో నడిచావా? ఆయాసంతో నడిచావా? వ్యభిచారపు మనసుతో నడిచావా? వాక్యంతో నడిచావా? ఎట్లా నడిచావు? పరీక్షించుకోండి. దేవుడు అంటున్నాడు కదా, మొదటి మాట మనము పాపము ఒప్పుకోవడానికి చెప్పాలి. ఏం చేయాలి? సిద్ధపడాలి. రెండో మాట, దేవుని చిత్తానుసారముగా నడవటానికి సిద్ధపడాలి. మూడో మాట చదివించి ముగిస్తాను. మూడో మాట ఏమండి, దేవుడు అంటే ఎలా నడుస్తున్నావు ఇవన్నీ చెప్పా. మూడో మాట కీర్తనలో, చిత్తమైతే దేవుడి చిత్తమైతే సాయంత్రం చెప్తా, లేకపోతే వేరే మాట చెప్తాను. దేవుడు ప్రేరేపించింది చెప్తాను. దయచేసి చూడండి, కీర్తనలో నుంచి ఒక్క మాట, 5వ కీర్తనలో అనుకుంటా ఒక మాట ఉంటుంది. ఆ మాట మనం చదువుకుని ముగించేసుకుందాం. దయచేసి 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచదను. ప్రార్థన చెయ్యటానికి సిద్ధపడాలి. మూడవ మాట ఏంటి? చెప్పాలి, నోరు తెరవండి. ప్రార్థన చేయటానికి సిద్ధపడాలి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? సిద్ధపడి రండి అని ఆమోస్ ఒక మాటే చెప్పాడు. యెజ్రెయేమన్నాడు? పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడండి అన్నాడు. దేవుడు మా చిత్తానుసారంగా నడవడానికి సిద్ధపడమన్నాడు. దావీదు అంటున్నాడు కదా, నేను నా ప్రార్థన సిద్ధం చేసి పెట్టా. ఎవరి కోసం? మీరు మమ్మల్ని మీ ఇంటికి భోజనాన్ని పిలిచారు అనుకోండి. పోనీ మిమ్మల్ని నేను పిలిచా, ఎందుకులే మళ్ళీ మమ్మల్ని పిలమంటున్నాడు అని అనుకుంటారు మీరు. నా వైపు చూడండి, నేను మిమ్మల్ని పిలిచే భోజనానికి వచ్చారు కదా. మన స్వామి గారు అంటున్నారు, ఇంటికి పిలిచి మా ఇక్కడ ఉండే భోజనాలు కాకుండా స్పెషల్గా మాకేమన్నా పెట్టండి అంటే, నేను పిలిస్తే అందరినీ పిలవాలి. ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోతే చెప్పరే. వాళ్ళంటే ప్రేమ, వీళ్ళంటే ప్రేమ ఎందుకు మాకు వచ్చినాయి? ఒకళ్ళిద్దరు మీరు, ఒక పిల్లోడే 2 పిల్లోడు అయితే ఒక అమ్మాయి, 2 ఎంతమంది అమ్మాయిలు కదా, ఎంతమంది బిడ్డలు, ఎంతమంది చెల్లెలు, ఎంతమంది అక్కలు, ఎంతమంది తల్లులు, అవునా కదా? అదే అన్నా అనమాట. సరే, మీరు అది మళ్ళీ మనం పక్కకి ఎందుకు వెళ్ళడం, కానీ మాట చెప్పేసి ముగిస్తాం. మిమ్మల్ని మా ఇంటికి భోజనాన్ని పిలిచా. మీరు 12:30కి వచ్చారు. ఎన్నింటికి? కూర్చుని అలా మాట్లాడుతున్నాం. 1 గంట అయిపోయింది. మీరు టైం చూస్తున్నారు. 1:30 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోతుంది. మీరు ఏం చేస్తారు? అలీడు ఉండేడా లేదా అనిపించదా? 3:30 అయిపోతుంది. అప్పుడు మా పాస్టర్ గారు వచ్చి, ఉండండి ఎసరెట్టేసాను, ఒరే పెద్దోడా గుడ్లు తేరా అని అన్నది అనుకోండి. కామలం మీరేమనుకుంటారు? సచ్చినా ఇంకోసారి వీళ్ళ ఇంటికి అంటే మీరు రాకముందే మేము ఏం చేయాలండి? దేవుడికి భోజనం పెట్టవసరంలా.
ఈ సంవత్సరం ఎన్ని ఉదయాలు, ఎన్ని రోజులు దేవుడి కొరకు నువ్వు ప్రార్థన సిద్ధం చేసి ఉంచావు? ఆలోచించేద్దాం. ఎప్పుడన్నా దేవుడు నిన్ను లేపకముందే నువ్వు లేచి, ఏ సాయంత్రం అన్నా నువ్వు లేచి, ఏ రాత్రి అన్నా పడుకోకముందు, నా దేవుడి కొరకు నేను ప్రార్థన సిద్ధం చేసి ఉంచుతా. ఎంత బాగుందో మాట. మళ్ళీ ఒకసారి చదవండి. యెహోవా నా ఉదయమున నా కంఠస్వరం నీకు, ఇది నిశ్చయం వినపడుతుందంటే ఏమంటే, వినపడునంటే మా నాన్న అంటాడు అనమాట, ఉంటే ఇస్తాను రా, ఉంటే మా నాన్న తెలుగుగా చెప్తాడని, ఉంటే ఇస్తాను అంటే దాని అర్థం ఏంటి? లేకపోతే ఏవోను అంటే, ఇస్తే ఇస్తాను, లేకపోతే గట్టిగా అడగడానికి సరిపోదు. అదే ఇస్తాను అని అన్నారనుకోండి, దాంట్లో ఏముంది? ప్రమాణం ఉంది. ఖచ్చితంగా ఈయన అంటున్నాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడను. నిజంగా నేను రోజు ప్రార్థన చేస్తా, చెప్పగలమా? తర్వాత ఏమన్నాడు? ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేయడం వేరు, మళ్ళీ అంటున్నాడు కాచుకున్నాను అంటున్నాడు. సిద్ధం చేయడం వేరు, చెప్పాలి ఏంటి? మీరు వస్తారు 12:30 అయిపోయింది, 1 గంట వంట సిద్ధం చేసాం, 1 గంట అయిపోతుంది, వెంటనే ఏం చేస్తాను నేను? ఫోన్ చేసి, ఏమంటే భోజనం పిలిచాను రాలేదే? వస్తారని ఎవరి కోసం ఎదురు చూస్తున్నాను? మీరు వచ్చాక సిద్ధపరచడం వేరు, మీరు రాకముందే సిద్ధపరిచి మనలో అప్పుడప్పుడు కాయలు కాచేసినాయి అంటే ఎదురు చూస్తూ ఉన్నా, కాచుకోవడం. ఈ 2024 సంవత్సరంలో ప్రార్థన, ఆరాధన ఎప్పుడన్నా దేవుడి కొరకు సిద్ధపరిచారా? సిద్ధపరచకపోతే ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. ఈ ముగింపు గంటల్లో ఇప్పుడైనా నోరు తెరిచి హృదయపూర్వకంగా ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. నిలబడదామా? నిలబడి 1:15 గంట అవుతుంది. 1 గంట 10 లోపు మనం ముగించేసుకుందాం. నిలబడ్డ వాళ్ళు కళ్ళు మూసుకోండి, అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిలో పాపాలు ఒప్పుకోవాలి. ఆమోస్ అంటున్నాడు కదా, అందరు కళ్ళు మూసుకోండి. ఎందుకంటే ఇటు చూస్తే కళ్ళు మూసుకోవాలి. పిల్లలు, పెద్దవారు అందరు కళ్ళు మూసుకోండి. ఆమోస్ అంటున్నాడు, ఇదిగో ఇన్ని జరిగినాయి, ఐగుప్తీయులు పాడైపోయారు, సొదొమ గొమొర్రా వాళ్ళు బోర్లా పడిపోయారు, మన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కరువు వచ్చింది. అందరూ కళ్ళు మూసుకొని, పాడైపోయిన వారు ఉన్నారు, మృతుల సంఖ్యలో చేరిన వారు ఉన్నారు, కరువును అనుభవించిన వారు ఉన్నారు. మన చుట్టూ ఎన్నో పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆపదలో కీడు అనుభవించిన వారు ఉన్నారు. దేవుడు బిడ్డ, దేవుడు ఈ సంవత్సరాంతమున నీతో మాట్లాడుతున్న మాట, అయినను మీరు నా తట్టు తిరగట్లేదు. కఠినం చేసుకోవద్దు. ఇశ్రాయేలు కఠినం చేసుకున్నారు. దేవుడు బిడ్డ, అందరూ కళ్ళు మూసుకొని మీ హృదయం కఠినం చేసుకోవద్దు. ప్రేమపూర్వకంగా దేవుడు మాట మీతో చెప్తున్నాను. కఠినం చేసుకోవద్దు, నీ మనసును కఠినం చేసుకోవద్దు. కళ్ళు మూసుకొని అయ్యా, నీ సన్నిధిని నేను సిద్ధపడలేదు. ఆమోస్ అంటున్నాడు కదా, ఇట్టి కార్యాలు నేను చేస్తానని సెలవిస్తున్నాను. ఇగో ఈ కార్యాలన్నీ జరగబోతున్నాయి. ఏమో నాకు తెలియదు. కానీ ఒక మాట మీతో చెప్తా,
ఆమోసు గ్రంథంలో మనం చదివిన కార్యాలు కొంతమంది జీవితంలో రానున్న దినాల్లో జరగచ్చేమో. పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్నాడు ఈ మాట. నీ జీవితంలో దుర్దినములు రాకమునిపే ఒక కాలం వస్తుంది. ఆ కాలం కొంతమందికి కరువు, ఆ కాలం కొంతమందికి అనారోగ్యాలు, ఆ కాలంలో కొంతమందికి అపాయాలు, ఆ కాలంలో కొంతమందికి మరణము సంభవించవచ్చు. మన చేతిలో లేదు, మన చేతిలో లేదు. దేవుడు అంటున్నాడు, ఇన్ని జరిగినా నువ్వు నా తట్టు తిరగవా? దేవుడు అంటున్నాడు కదా, నువ్వు నా తట్టు తిరగవా? 6-7 సార్లు అన్నాడు ఆ ఒక్క అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాట 6-7 సార్లు చెప్తున్నాడు. అయినను మీరు నా తట్టు తిరగలేదు నా ప్రజలారా. ఇప్పుడైనా ఈ చివరి రోజున, చివరి గంటల్లో అయినా, ముగింపు, ఈ సంవత్సరపు ముగింపులోనైనా ఒక్క మాట దేవుడితో చెప్పండి. నీ సన్నిధికి నేను సిద్ధపడుతున్నానయ్యా. ఒప్పుకోండి అమ్మా. చాలామంది నోరు తెరవట్లే, స్త్రీలు నోరు తెరవట్లే, పురుషులు నోరు తెరవట్లే. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నీతోనే సెలవిస్తున్నాడు ఈ మాట. దేవుడు బిడ్డ మౌనం ఉండొద్దు. ఈ పావు గంట అయినా దేవుని సన్నిధిలో నిలవబడి మనసారా ప్రార్థన చేయండి అమ్మా. మనసారా ప్రార్థన చేయండి. దేవా నీకు వందనాలు. నినివే ప్రజలు మోటువారు, వాళ్ళకు కుడి ఎడమ, వారికి కుడి ఎడమ తెలియదు. అయినా ఒక్కరోజు వాక్యం విని ఇష్టం లేకుండా వాక్యం చెప్పాడు యోనా. అయినా వాళ్ళు రొమ్ము కొట్టుకుని, ఉపవాసాలుండి, గోనె పట్టు కట్టుకొని, వారు పాపములు ఒప్పుకొని, పాపలను విడిచిపెట్టి, చెడుతనమును విసర్జించి, పిల్లలకి ఆహారం పెట్టకుండా, పశువులకి గడ్డి వేయకుండా వాళ్ళు అంటున్నారు కదా, నువ్వు పశ్చాత్తాపడే దేవుడు అయ్యా, నువ్వు రప్పిస్తానన్న కీడు రప్పించకుండా మానే దేవుడు అయ్యా. నేను నిన్న చెప్పా, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు. ఈ ఉదయం ఆయన క్షమించడానికి, నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు తల్లి. నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు సహోదరుడా. నువ్వు నోరు తెరువు. ఈ రోజైనా ప్రార్థన చేయి. ఈ రోజైనా ఒప్పుకో. నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? ఆయన చిత్తానుసారంగా నడుచుకో. పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడండి. ఆయన చిత్తానుసారముగా నడవడానికి సిద్ధపడండి. ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. దేవుడు బిడ్డ, ఈ సంవత్సరం అంతా నువ్వు ప్రార్థన చేయలేదు కదా. ఈ సంవత్సరం అంతా ప్రార్థన మానేశాం కదా. ఎన్నో మార్లు అంతరాత్మ, మనస్సాక్షి నేను గద్దించింది. ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేదు. నువ్వు చేయాల్సినంత ప్రార్థన చేయలేదు. నువ్వు చదవాల్సిన వాక్యం చదవలేదు. నువ్వు ఆచరించాల్సిన దేవుడు మాటలు ఆచరించలేదు. అయినా కొరివిని తీసినట్టుగా తప్పించాడు నిన్ను. దేవుడు చెప్తున్నాడు కదా, కొరివిని బయటికి లాగినట్టుగా నిన్ను లాగేశాడు. ఇది నీ గొప్పతనం కాదు. దేవుడు బిడ్డ, దేవుడు కృపే, దేవుడు జాలే. అమ్మా, నోరు తెరవండి. నోరు తెరిచి ప్రార్థించండి. మనసారా ప్రార్థించండి. పురుషులు ప్రార్థించండి. మీ నడవడికలో వ్యభిచార క్రియలు ఉన్నాయా? వాక్యాన్ని అనుసరించలేదా? దేవుని విడిచిపెట్టావా? ఆయనని నీ భర్త. లోకాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? లోకాశల్లో ఎందుకు పడిపోయావు అని దేవుడు అడగట్లేదు. ఈ చివరి రోజైనా ఆయన తట్టును తిరగాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం ప్రభా, నీకే వందనాలు. స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. అమ్మా,
నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ కన్నీరు దేవుడు తుడుస్తాడు. ఇదిగో ప్రార్థన చేసి నువ్వు సిద్ధపడుతున్నావు కాబట్టి 2025 సంవత్సరం ఆయన నీతో నడుస్తాడు. ఆయన నీతో నడుస్తాడు. అయ్యా నువ్వు ప్రార్థించట్లా, అమ్మ కొంతమంది ప్రార్థన చేయట్లా. దేవుడితో నువ్వు నడవాలి. ఆయనతో నువ్వు నడిచేటప్పుడు ఆయన నీతో ఉండాలంటే సిద్ధపడు 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 సిద్ధపడు. నోరు తెరిచి ప్రార్థించండి. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. ఈ సంవత్సరం మరలా మన ఎదుటికి రాదు. ఈ సమయం మరలా రాదు. ముగింపు ముగింపు గొప్పగా ఉండటానికి, ముగింపు ఆశీర్వాదంగా మారడానికి నిన్ను నువ్వే పరీక్షించుకొని, దేవుడు నీతో చెప్పిన మాట ఒకవేళ నిన్ను హెచ్చరిస్తే, నిన్ను గద్దిస్తే ఒప్పుకో 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 ఒప్పుకోండి ఒప్పుకోండి. కఠినం చేసుకోవద్దు. మస్సా దినమందు మోరీబా జలముల యొద్ద కఠినపరుచుకున్నట్టుగా కఠినపరుచుకోవద్దని ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు. కఠినపరుచుకోవద్దు. ఈ సంవత్సరాంతమున మిమ్మల్ని మీరు కఠినపరుచుకోవద్దు. కన్నీరు కార్చండి, కన్నీరు కార్చండి, కన్నీరు కార్చండి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, స్తోత్రం 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 ప్రభా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆయన వాత్సల్యపూర్ణుడై, ఆయన వాత్సల్యపూర్ణుడై కృప చూపుతున్నాడు. ఆయనే స్ఫూర్తి ప్రదాతయ్యై నీ ముందు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. అందరూ చెప్పండి, నేను నీతో నడుస్తాను, నీతో నడుస్తాను. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతయై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. దేవుడు బిడ్డ, ఆయనతో నీకు ఆయనకి ఉన్న అనుబంధం ఏది పాడు చేసింది? నీ సుఖమా, నీ తిండా, నీ నిద్ర, నీ సంపాదన? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు? ఒకసారి వెనక్కి తిరిగి నన్ను క్షమించు నాయనా అని ఒప్పుకొని, నేను తిరిగి మరలా నీతో నడుస్తాను, నీ చిత్తానుసారముగా నేను నడవటానికి సిద్ధపడుతున్నానయ్యా అని ఒక మాట ఆయనతో చెబుదామా? సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతయై.
భీకర ధ్వని గల మార్గము యందు నిన్ను విడువక ఆయన నిన్ను స్నేహించిన నీ ప్రియుడు ఆయనే. చెబుదామా, నేను నీతో నడుస్తానయ్యా. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడు నీవు. కలమైన మరువాను నీవు నడిపిన మార్గం, శరమైన విడువను నీతో సహవాసం. కలమైన మరువాను నీవు నడిపిన మార్గం, శరమైన విడువను నీతో సహవాసం. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మారుయనే. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మారుయనే. సంతోషమైన శ్రమలైన మన స్తుతి కీర్తనకు ఆయనే ఆధారము కదా. ఎన్నో సంతోషాలు దుఃఖాలు గుండా నిన్ను నడిపించి ఉండొచ్చు, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టలేదు ఈ సంవత్సరమున. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మారుయనే. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మారుయనే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశము నుండి ఆశీర్వదించిన దేవుడైన అభాగ్యులమైన మనల్ని కనికరించాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయనతో నిలుచుటకు
బహుగా ఫలించుటకు నూతన కృపలతో మనల్ని నింపుతున్న దేవుడు ఆయన. ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైనను కనికరింపబడితివి. ఆయన మనల్ని వెలువేయక కనికరిస్తున్న దేవుడు ఆయన. ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితివి. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన సంవత్సరం అనేది ఒక కృప మనకి. అదొక నూతన కృపగా మనకి ఇస్తున్నాడు ఆయన. నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు యేసయ్యా యేసయ్యా నీ కృప నీ కృప నీ కృప నూతనమైన కృప. నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచు చెప్పు దేవుడితో చెప్పు ఈ మాట దేవుడితో చెప్పు. నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో
నన్ను నింపుచున్నావు. ఆకాశమందుండి ఆశీర్వదించితి, అభాగ్యుడనైన నేను. కొంతమంది నశించిపోయారు. ఆమోస్ అంటున్నాడు కదా, కొంతమంది నశించిపోయారు. నిన్నైతే కొరివిని తీసినట్టుగా తీసి తప్పించాడు. ఎందుకో తెలుసా? ఇక నుంచి అయినా ఆయన సన్నిధిలో నువ్వు సిద్ధపడతావని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా బంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నాను బంధం మాధుర్యమే. అవునయ్యా, నువ్వు మమ్మల్ని కనికరించావు. ఎన్నో మార్లు నీ వాక్యాన్ని పక్కకు త్రోసివేసిన, ఎన్నో మార్లు నీ తట్టు నేను తిరగకపోయినా, ఎన్నో మార్లు మా చుట్టూ ఉన్న పరిస్థితులు మాకు విరోధముగా ఉన్నా మేము గుర్తించలేకపోతున్నా. ఇదిగో ఈ శుద్ధీకరణ కూటములలో మేము ఒప్పుకుంటున్నాం, ఎన్నో మార్లు నీకు వ్యతిరేకంగా మేము పాపం చేశామయ్యా. ఎన్నో మార్లు నా చూపుల ద్వారా, నా మాట ద్వారా, నా ఆలోచన ద్వారా, నా హృదయములో ఉన్న అపవిత్రత వలన నేను నిన్ను బాధ పెట్టానయ్యా. దయతో నన్ను క్షమించండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సంవత్సరం నీకు ఎన్నో మార్లు వ్యతిరేకంగా నడుచుకున్నానయ్యా. నా నడతలో నేను వ్యభిచార క్రియలు చేశాను, నా మాటలో నీకు విరోధముగా నేను నడిచాను ప్రభా. అయినా నా మీద జాలి పడుతున్న దేవుడు, ఇది నా బలం కాదు. నిజమేనయ్యా, ఇది నా బలం కాదు. నిన్న రాత్రి మాతో చెప్పావు, కేవలం నువ్వే కనికరించావు, నువ్వే క్షమించావు ప్రభా. మా అతిక్రమములకు మేము ప్రాయశ్చిత్తం పొందలేదయ్యా. అయ్యా దేవదూతగా, అయ్యా తండ్రి, దేవదూతల్ని పంపించకుండా నువ్వే దిగి వచ్చి అయ్యా మమ్మల్ని సరిచేసావు, మాకు బుద్ధి చెబుతున్నావు అయ్యా, తిరిగి మమ్మల్ని మరలా లేపుతున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరాంతపు కోడికను మీరు మాతో ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవజనులు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు ఇచ్చి ముగిస్తారు. ఆకాశమందున్న ఆసీనుడా,
శృతి స్తోత్రం భవ్య, శృతి స్తోత్రం భవ్య. కన్న తండ్రి, కరుణామయుడ, జీవంగల మా దేవ, జీవాధిపతి, శృతి స్తోత్రం భవ్య, శృతి స్తోత్రం భవ్య. రెండు లాస్ట్ బా ఉదయకలి సంధికి వచ్చి నేను కీర్తిచ్చి కనపరిచే బాగా మాకు ఇచ్చారు తండ్రి. ఆ మోసుకెళ్ళబా మాతో మాట్లాడుతండి, అనేకైన మాటలు మాతో మాట్లాడండి. మాలో ప్రభా ఏదైనా వ్యసనం ఉన్నా, ఏదైనా చెడు ప్రభా శుద్ధిగా చేసుకుంటండి. ఈ నూతన సంవత్సరంలో ఈ తీర్మానం చేసుకుంటండి. సొంత బావా పరిశుద్ధంగా నీతిమంతుల జీవిత భాగ్యాన్ని మాకు దయచిపోవా. అది విడిచిపెడుతండి. నూతన స్వభావం, నూతన జీవిత భాగ్యాన్ని దయచిపోవా. ఈ రాత్రియా విడిచిపెట్టే సహాయం చేతండి. ఏ బిడ్డవా అప్పత్తున్నా ఏదైనా విడిచిపెట్టడానికి సహాయం చేతండి. మీరు బావా వాక్యం మా వదలంటే సహాయం చేయా. వాక్యం ఎందేవా ఉతేస్తువా నీ దోషం నిలబెట్టుకుని నాతోటి మాతో మాటయా. విన్నట్టు వాక్యం నీరు కట్టి ఫలించడియా. వాక్య జీవితాలు దయచిపోవా. నీ దోషం ఇంకా బలపరిచి బలం కొడుతుందియా. ముఖ్యంగా ఇంకా 11 గంటలు ఉందియా. ఈ 11 బా ఈ సంవత్సరం ముగిసిపోతుందియా. 12 బా మమ్మల్ని శ్యామంగా ప్రవేశపడుతుందిగా. మీకు సొంత తండ్రి లోకం అంతా అడ్డు తిరుగుతండి. మీ బిడ్డలుగా మమ్మల్ని సంధి చేర్చి నేను శుద్ధించి కనుపబాగు చెందుగా. మీకు కొత్త వస్తుందియా. మా జీవితం అంతా సన్నిలో వద్దడు సహాయచడియా. మేము నీకే రాజా, అంతే మీకే తండ్రి. ముఖ్యంగా ఈ ప్రాంతం వచ్చి ప్రతి బిడ్డని దీవించి బలపరచడియా. ఆత్మ ఫలాలు ఫలించాలి నీళ్ళు వద్దెలయ్యా. నిలబడి సహాయం చేతండి. వరాలు పొందుకోండి, ఫలించి వారు ఉంటే సహాయచడియా. కృప చొప్పనియా. ముఖ్యంగా సాయంత్రం బావా అందరూ కొడుకుని సంతోషంగా ఆనందంగా కీర్తించి మేము పచ్చిపోవా కొత్త సంవత్సరం ఫలించే భాగ్యాన్ని మాకు దయచేడియా. ముఖ్యంగా తండ్రి నీ నామానికే మేము రావాలి తండ్రి. నూతన సంవత్సరంతా మీ చిత్త ప్రకారంగా మా జీవితంలో పనిచేయడం సహాయం చేతండి. నీ తండ్రి నీ చిత్తమే మాకు కావాలి తండ్రి. మీ చిత్తమే మా జీవితంలో బ్రతుకులు జరగాలి తండ్రి. మీరే కార్షి మీ నామను మేము తెచ్చుకోమని బంగారు పాదలు పట్టింది ప్రార్థన తెచ్చి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజం ప్రవేశనామకేజం ప్రవేశరతో సంపరించుకోలుగను గాక. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అనుగ్రహ సాహసము ఇప్పుడు మనకిని సకల పోషకులను ముఖ్యంగా ఇది ప్రతి బిడ్డకి తోడు వెండి కాచి కాపాడిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు. తిరిగి కరెక్ట్గా 9 గంటలకి